నన్ను నన్ను విడిపోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానం అవుతున్నాం. ముందుగా అందరికీ వందనాలు, అలాగే లైఫ్ వీక్షించిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకున్నా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ మహానందుడ నాయన, ఈ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని సజీవులకు నిలబెట్టినందుకు నీకు వందనాలు నా ప్రభు. అయ్యా నీ పక్షాన్ని నేను మనం నిలబడి మాట్లాడుతున్నదా నా ప్రభు, మీ యొక్క జ్ఞానంతో నన్ను నింపమని అడుగుతున్నాను నా ప్రభు. కేవలం నా ప్రభు నీ యొక్క మాటలే బోధించేటట్టు నాకు సహాయం దయచేయండి నా ప్రభు. అయ్యా మొట్టమొదటి నా ప్రభులను నేను సరి చేసుకుని ఇతరులకు బోధించే ప్రభుత్వం నాకు దయచేయమని అడుగుతున్నాను. ఈ యొక్క ఆరాధన ఆదరణ అంతవరకు మీరే తోడైంది భయపరచమని అదే ఆయన జీవంగా వేసరి పరిశుద్ధంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూద్దాం చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. చదవ చాలు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. మనం ఈ దినాల్లో ఉన్నాము, భయంకర దినాల్లో ఉన్నాము. మనకి ఏం కావాలి? ప్రార్థన కావాలి. ప్రార్థన లేకపోతే మనం ఏం చేయలేం. ప్రతి విషయంలో కూడా ముందుగా మనం ఏంటంటే ప్రార్థనతోనే ప్రారంభిస్తాం, ప్రార్థనతోనే ముగిస్తాం కూడా. కానీ మన జీవితాల్లో కూడా అనేక శ్రమలు, నిందలు, అవమానాలు వస్తున్నాయి. అంటే ప్రభువా నేను ఏ విధంగా ఉన్నాను, నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానా లేదా? నాకు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం 24 గంటలు దేవుడు మనకు సమయం ఇస్తున్నప్పుడు ఆ సమయంలో ఎంత సమయాన్ని నువ్వు దేవునికి కేటాయించి దేవుని స్తుతించగలుగుతున్నావు, దేవుని మనము ప్రార్థించగలుగుతున్నావు? కొద్దిగా సమయం దొరికితే చాలు మనకి మన ఇష్టానుసారంగా మనం, అంటే వేరే విధంగా కాదు కానీ నువ్వు ఎక్కువగా మాట్లాడుకోవడానికి మనము ప్రయత్నిస్తామని చెప్తే ప్రార్థన చేసుకోవడానికి, అలాగే దేవుని వాక్యం చదువుకోవడానికి మనము టైం కేటాయించాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మోకాళ్ళు ఉండి ప్రార్థన చేస్తామో అప్పుడు మనం విజయాలు చూడగలుగుతాం. ప్రార్థన లేని మనం ఏం చేయలేం. ఇక్కడ ప్రభువారు శిష్యులకు చెప్తున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన. ఎవరిని అంటున్నాడు? శిష్యులు అంటున్నాడు. అలాగే మనకు కూడా వచ్చింది, ఎవరినని? మీరు మెలకువగా ఉండి, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. అలాంటి ప్రార్థన మనం చేయాలి. మనం కొంత సమయం దొరికితే చాలు నిద్రపోతూ ఉంటాం, లేకపోతే తిండి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. ప్రార్థనతోనే మన పితరులు ఎన్నో విజయాలు సాధించారు. అలాగే మనం కూడా సాధించాలంటే ప్రార్థన ద్వారాగా మనం కూడా సాధిస్తాం. ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ప్రభు వారు అదే అంటున్నాడు, ఏ దినం వస్తాడో ఏ సమయం వస్తాడో తెలియదు కనుక మనం ఏమండి, అదే చూడండి 24వ అధ్యాయం 42వ వచనంలో కూడా మత్తయి సువార్త చూడండి, ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండమంటున్నాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోమంటున్నాడు. ఏ దినాన వస్తాడో ఏ సమయం వస్తాడో తెలియదు, ఏ గడియ వస్తాడో కూడా తెలియదు కనుక మనం ఏం చేయాలంటే మెలకువగలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ దినాల్లో ప్రార్థనా జీవితం చాలా తక్కువైపోయింది. మనం మొట్టమొదటిగా నా జీవితంలో ప్రార్థనా జీవితం తక్కువైపోయింది. ప్రార్థన లేకపోతే మనం ఏం చేయలేం.
కుటుంబంలో కూడా ప్రార్థన. మన డాక్టర్ ఎన్నోసార్లు మనకి బోధించారు, ప్రార్థన వల్లే మనం ఎన్నో విజయాలు సాధిస్తాం. అందులో మరి ముఖ్యంగా కుటుంబ ప్రార్థనలు చాలా ముఖ్యమని చెప్పారు. అలాంటి ప్రార్థన నేను కలిగి జీవించాలి. ప్రార్థన ద్వారా మనం ఎన్నో విజయాలు సాధిస్తున్నాం. లేదు ఈ దినాన మనకి ఈ శ్రమ వచ్చింది, లేదా ఈ అవమానము, ఈ నిందలు, వస్తున్నాయి అంటే, ఈ అప్పుల బాధలు వస్తున్నాయి అంటే, మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయ్యా నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఎన్నో మార్లు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు మనకి ఉత్తరం ఇస్తారు, జవాబు ఇస్తారు. అలాగా ప్రార్థన ద్వారా మనము వెలుకోగలిగి ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రభు అదే చెప్తున్నాడు, ఏ గడియ వస్తానో తెలియదు, ఏ జామున వస్తానో తెలియదు, కానీ మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోమంటున్నారు. ప్రార్థన జీవితాన్ని నేను కలిగి ఉండేవారిగా ఉండాలన్నమాట. అలాగే చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయము 32-33 వచనాలు కూడా చదువుకుందాం. చూడండి, ఆ దినము గురించి ఆ గడియల గురించి తండ్రి తప్ప ఏ మనుషుడికి తెలియదంట, దూతలకు కూడా కనీసం తెలియదు అంటున్నాడు. కుమారుడైనను కూడా ఎరుగుడు అంటున్నాడు. మనుషుడైనను, పరలోకమందుల దూతలైనను, కుమారుడైనను ఎరుగుడు అంటున్నాడు. చూడండి, దూతలు సైతం ప్రభువు దగ్గర నిత్యము గాన ప్రతిగానం చేసే దూతల సైతం కూడా తెలియదు అంటున్నారు. ప్రభువు ఏ దినాన వస్తాడో, ఏ సమయాన, ఏ గడియలో వస్తాడో తెలియదు కనుక మనం ఏం చేయాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. కింద అదే కూడా చెప్తారు 33లో, జాగ్రత్త పడుడి. తెలియదు, చాలమ్మా, ఆ కాలం ఎప్పుడో వచ్చినో మీకు తెలియదు కనుక వెలుగుగా ఉండమంటున్నాడు, జాగ్రత్త పడమంటున్నాడు, జాగ్రత్తగా ఉండి వెలుగుగా ప్రార్థన చేసుకోమంటున్నాడు. మరి ముఖ్యంగా మన ప్రార్థన జీవితం ఎప్పుడైతే మన సమయాన్ని దేవుని సన్నిధిలో కేటాయించి ప్రార్థన చేసుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, బాగుపరుస్తాడు, అనేక పరిస్థితుల నుంచి కూడా మనల్ని తప్పిస్తా ఉంటాడు. అలాంటి ప్రార్థనా జీవితం నేను కలిగి జీవించాలి. ప్రార్థన ద్వారా మనం ఎన్నో విజయాలు సాధిస్తాం. ప్రార్థన వల్లే మనం అనేక నిందలు కానీ, అవమానాలు కానీ, ఏదైనా సరే ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారా మనం జయిస్తాం కనుక ఇది ఉదయకాల సమయంలో చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. అలాగే రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము. చాలండి. ఇక్కడ హిజ్కియా ఎలా ఉంటేవాడండి, యథార్థవంతుడును సత్యవంతుడు నీ సన్నిధిలో నేను ఎట్లు చెప్పుకున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినాల్లో మనకి అలాంటి యథార్థత, అలాంటి సత్యము మన లేదు. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో అలా నడుచుకున్న హిజ్కియా కూడా ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, దయతో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి కన్నీళ్లు విషించు యెహోవాకు ప్రార్థన చేశాడంట. మనం దేవుని సన్నిధికి వచ్చి వెళ్తున్నాము, అలాగే దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాం అని దేవుని సన్నిధి. ఇక్కడ హిజ్కియా గారు దేవుని సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో నీకు తెలుసుగా ప్రభు, అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, కన్నీళ్లు విడిచిచు ప్రార్థన చేస్తాడు. ఆయనకి అలాంటి రోగం కలిగజేసేదని ఎప్పుడు కూడా ఆయన ఇది చేయలేదు అన్నమాట. దేవుని ప్రభువాన్ని హింసపరచాల. కానీ ఈ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను ప్రభా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఇదన్నా నేను దేవుని సన్నిధిలో ఏ విధంగా నడుచుకుంటున్నావు, దేవుని వాక్యం వింటున్నా నేను సత్యంతో నడుచుకుంటున్నామా, యథార్థత కలిగి జీవిస్తున్నామా, అలాంటి కన్నీటి ప్రార్థన మనకు ఉందా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. హిజ్కియా గారు అదే అంటున్నారు, కన్నీరు విడిచిచు ప్రార్థన చేస్తున్నారు. అలాంటి కన్నీటి ప్రార్థన నీకు నాకు ఈ ఉదయకాల సమయంలో చెప్పేదంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన ద్వారా మనం మన ప్రవర్తన కానీ, మనం ఏదైనా కానీ మనం సరిచేసుకోవాలంటే ప్రార్థన ద్వారా మనం జయించగలుగుతాం అనమాట. అదే చెప్తున్నాడు ఇర్మియా గ్రంథంలో చూడండి. ఇర్మియా భక్తులు కూడా చెప్తున్నాడు 8వ అధ్యాయం 21-22 వచనాలు చూద్దాం.
ఆ ఆ ఆ ఆ చాలు. ఇక్కడ ఇర్మియా భక్తుడు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను. ఇంకా వ్యాకుల పడుచున్నాడంట. ఆ గిలాదులో గుగ్గిలమే ఏం లేదా, ఇక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగట్లేదు? దేవుని సన్నిధికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము, వాక్య ప్రకారంగా జీవిస్తున్నాము, కానీ మనకి ప్రార్థనా జీవితం లేదు. అందుకని మనకి స్వస్థత కలగట్లేదు. ఇక్కడ ఇర్మియా భక్తుడు కూడా ప్రభు సన్నిధిలో అదే ప్రార్థన చేస్తున్నాడు. నా జనుల వేదన బట్టి నేను వ్యాఖ్యలపరుచున్నాను అంటాడు. ప్రార్థన చేస్తాడు ప్రభు వారికి ఇర్మియా భక్తుడు కూడా. మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటూ ఉంటానే కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని జీవించట్లా, ప్రార్థనలో మనం ప్రార్థనలో గడపట్లేదు అనమాట. అదే చెప్తున్నాడు ప్రభు, అది ఏ దినాన్ని వస్తానో ఏ సమయాన్ని వస్తానో తెలియదు, మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయమంటున్నాడు. ఇక ఇక్కడ గొప్ప భక్తుడు ఇర్మియా భక్తుడు సైతమే ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అలాంటి ప్రార్థనా జీవితం కలిగి జీవించాలన్నమాట. చివరిగా ఒక మాట చదివి చూద్దాం, ముగించుకుంటాం. చూడండి, అపొస్తలుల కార్యము 28వ అధ్యాయము 26వ వచనం. చాలు చాలండి. ఇక్కడ ఏంటంటే వినుటకు మటుకు వింటున్నాం కానీ గ్రహింపట్ల, చూడటానికి మటుకు చూస్తున్నాము కానీ అననే కానట్ల. మనం కూడా మన తరుణంలో ఎన్నో అద్భుతాలు చూస్తా ఉన్నాం, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాం, కానీ మన జీవితంలో ఏంటంటే ప్రార్థన అనుభవం లేదు, ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థన కలిగి జీవించేవాడిగా ఉండాలి. అదే అన్నాడు, మీరు వినుటకు మటుకు విందురు కానీ గ్రహింపట్లేదు, చూస్తుకు మటుకు చూస్తున్నామే కానీ కాననే కానరాట్లేదు. చూడండి, ఇక్కడ అపోస్తులు గారు పౌలు గారు చెప్తున్నారు అన్నమాట. మీరు వినుటకు మటుకు విందురు కానీ గ్రహింపట్లేదు, చూస్తుకు మటుకు చూస్తున్నారు కానీ కాననే కానరాట్లేదు. మనం ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకరాలు చూసినప్పుడు కూడా మన జీవితంలో మార్పు అనేది లేదు, రావట్లేదు. ఎందుకని అంటే ప్రార్థనా జీవితం నేను కలిగి జీవించలేదు కనుక మనకు అలాంటి మార్పు రావట్లా. మన బైబిల్ గ్రంథం మొత్తం చూసుకుంటే ఎంతో మన పితరులైన వాళ్ళు ఎంతో ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు. అలాంటి ప్రార్థనా జీవితం నేను కలిగి జీవించే వారిగా ఉండాలి. అలాగే కుటుంబ ప్రార్థన మరి ముఖ్యంగా మన దాంట్లో చెప్పిన కుటుంబ ప్రార్థన చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో కాకుండా వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన కూడా చాలా చేసుకోవాలి. అలాంటి ప్రార్థన మనం కాచి కాపాడుతుంది. ప్రార్థన లేదు మనం ఏం చేయలేము. ప్రార్థన ద్వారా మనం అనేక విజయాలు కూడా సాధిస్తాం. నా జీవితంలో నేను ఎన్నో అనుభవాలు చూశాను, ఎన్నో సాధించాను ప్రార్థన ద్వారాగా. ఆ పోయిన సోమవారము నడుము ఇలాగే బియ్యం బస్తాలు ఎత్తుంటే నడుము పట్టేసి అసలు లెగలేని పరిస్థితిలో ఉంది. ఎలా ఉన్నానంటే ఆ దినాన్ని దావీదును ఫోన్ చేసి, అయ్యా నా పని అయిపోయింది ప్రభు, అయ్యా నేనేం చేయలేకపోతున్నాను అని ఎంత కన్నీరు వచ్చి ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థన మన సోమవారం కూడా చేస్తున్నాను అన్నమాట. ప్రభు ఏంటి నాకు ఈ పరిస్థితి, నేను ఏ పాపం చేశానో, లేకపోతే నా నోటి ద్వారా కానీ, లేకపోతే నా చూపు ద్వారా కానీ, నా తలంపు ద్వారా కానీ నేనేం పాపం చేశాను ప్రభు అని, దయతో నన్ను క్షమించు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. మన దాసులు ప్రార్థన చేసే వల్ల ఎంతో స్వచ్ఛత కలిగింది నాకు. ఇది ఈ స్థితిలో నిలబడగలిగి ఈ వాక్యాన్ని చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. ఆ చిన్నపిల్లలకి ప్రార్థన నేర్పించాలి. చిన్నపిల్లలకు మనం ఇప్పటించే ప్రార్థన అనుభవం నేర్పిస్తే వాళ్ళు ముందు ఉంది ప్రార్థనా జీవితం ఎదుగుతారు. మనం కూడా ప్రార్థన ఎదిగే వారిగా ఉండాలి. ఈ యొక్క మాటలు ముగించిన అందరికీ అర్థమైందని కోరుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా యేసు ప్రభు అయితే తన శిష్యులకు చెప్తున్నారు నా ప్రభా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెలుగోగలిగి ప్రార్థన చేయమంటున్నావు నా ప్రభా. అయ్యా కార్తీ మేము సమయం దొరికితే కానీ సరదురా ప్రభా, తిరిగి నా ప్రభా నిద్రామత్తుల వైపు కొనుక్కుంటున్నాం, బరువుతున్నాం కదా ప్రభా. ఈ సన్నిధిలో మేము ప్రార్థించలేకపోతున్నాం నా ప్రభా. అయితే మీరు మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునే నా ప్రభా. అయ్యా ప్రభా సెలవిస్తున్నారు, ఏ దినాన్ని వస్తానో ఏ గడియ వస్తానో తెలియదు కనుక
మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు నా ప్రభు. అలాంటి ప్రార్థన జీవితం మాకు దయచేయండి నా ప్రభు. అయ్యా ఇస్కియా భక్తుడైతే నా ప్రభు నీ సన్నిధిలో ఎంత యథార్థం కలిగి జీవించినప్పటికీ నా ప్రభు, అయ్యా నేను ఏ విధంగా నడుచుకున్నానో దయతో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాను నా ప్రభు. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. అయ్యా నీ సన్నిధిలో మేము ఏ విధంగా జీవిస్తున్నామో, అయ్యా సత్యంతో నడుచుకుంటున్నామా, యథార్థత కలిగి జీవిస్తున్నామో లేదు మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాను నా ప్రభు. అలాంటి ఇస్కియా లాగా నా ప్రభు కన్నీరు విడిచి ప్రార్థన చేసే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను నా ప్రభు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రభు ప్రతి ఒక్కరు నా ప్రభు వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలో కూడా కుటుంబ ప్రార్థనలు ఎంతో అవసరంగా నా ప్రభు అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించే కృపను నాకును అందరికీ నీ దయచేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాత్రని చేర్చుకోమని నజరేటైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మన మధ్యలో రెండవ వర్తమానంగా లెనిన్ యశ్వంత్ గారు ఉన్నారు, వచ్చి వర్తమానం చేస్తారు. ఇప్పుడు వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకునే వాక్య భాగంలోకి మనం వెళ్దాము. పరిశుద్ధుగా ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభా. ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రభా మిమ్మల్ని స్థితించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ 2వ ఆదివారాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ వాక్య భాగంలోనికి వెళ్తుండగా మీరు తోడైందండి. మీ పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించండి. వినేవారు ప్రభావ ఎక్కడ నిద్రపోకుండా, ఎక్కడ నిద్రాత్మ పని చేయకుండా వాళ్ళ అత్యాశక్తితో వినేలాగా చేయండి ప్రభు. విన్న వాక్యం ప్రభావం వాళ్ళ జీవితాల్లో ఫలించేలాగా చేయండి. ఈ చిన్న ప్రార్థన మీ పాదాసన చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తున్నాము వేడుకం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనకి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు కదండి. ఎట్లా ఉంది వాతావరణం ఇప్పుడు? కాకపోతే కొద్దిగా చలి ఎక్కువగా ఉంది. దేవుడు మనల్ని తన దృష్టిలో ఉంచుకొని మనకి ఇటువంటి మంచి వాతావరణం ఇచ్చాడు. కొన్ని చోట్ల అయితే ఎట్లా ఉంది వాతావరణం తెలుసా? అమెరికాలో అయితే కాలిఫోర్నియాలో మంటలతో అన్ని కాలిపోతున్నాయి అంట. అదే మనం సౌదీ అరేబియా లేదా మక్కా ప్రాంతంలో చూసుకుంటే వరదలతో నిండిపోతున్నాయి అంట. ఇంకో చోట ఏమో భూకంపం వచ్చింది టిబెట్ లో. కానీ ఇవేమి మన దగ్గర లేకుండా దేవుడు మనల్ని తన రెక్కల కింద ఎంతో భద్రపరుచుకుంటున్నాడు. దాన్ని బట్టి మనం దేవుడిని స్తుతించుకోవాలి. దేవునికి వందనాలని. మనకు మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు కాబట్టి కొద్దిగా చలి ఎక్కువగా ఉంది. మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. ఏంటంటే ఇప్పుడు జనాలు దేనికోసం అంటే ఎంతో విలువైన ఒక దానికోసం జనాలు వెతుకుతున్నారండి. అది ఎవరికి దొరకట్లేదు. జనాల దగ్గర డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. కానీ వాళ్ళు కోరుకున్న ప్రతి వస్తువు ఉంటుంది. కానీ వాళ్ళ జీవితంలో ఒక దాన్ని ఇప్పుడు జనాలు కోల్పోతున్నారు. ఏంటండి అది? సంతోషం, సమాధానం, లేదా మనశ్శాంతి, లేదా ప్రశాంతత. ఇవన్నీ ఇప్పుడు మనుషుల్లో ఉండట్లేదు. వాటి కోసం ఇప్పుడు ఎంతో మంది మాకు మనశ్శాంతి లేదయ్యా, మాకు ప్రశాంతత లేదయ్యా అని ఎంతో మంది మందిరాలకు వెళ్ళటం లేదా ఏదైనా ప్రశాంతమైన ప్లేసులకు వెళ్ళటం ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ అది కేవలం తాత్కాలికం మాత్రమే. మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే అవన్నీ బాధలు కానీ వాళ్ళకున్న ఆలోచనలు కానీ అవన్నీ మళ్ళీ తిరిగి వాళ్ళ జీవితాల్లోకి వచ్చేస్తే ఆ మనశ్శాంతి ఉంటుందా? జీవితాంతం ఉండదు. ఏదో మనం కొద్దిసేపు ఏదైనా ప్రశాంతమైన ప్లేస్కి వెళ్తే అక్కడ నుంచి ఇంటికి వచ్చేదాకా మనకి ప్రశాంతత ఉంటుంది, లేదా సమాధానం ఉంటుంది. లేదా మన దగ్గర డబ్బు ఉంటే మనకి సమాధానం ఉండిద్దా అనుకుంటే ఉంటుందా? ఉండదు. నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నా దగ్గర సమాధానం, నాలో ప్రశాంతత ఉండిద్ది అనుకుంటే అస్సలు ఉండదు. ఆ డబ్బంతా ఖర్చు అయ్యేదాకా అసలు సమాధానం ఉండదు మనకి. అవునా కాదా? లేదా నా దగ్గర అంతా నా దగ్గర పెద్ద బంగ్లా ఉంది, దాంట్లో ఉంటే నేను ప్రశాంతంగా ఉండగలను అనుకుంటే ఉంటుందా? ఎక్కడ లేని బాధలన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. మనకి ఎక్కడ ప్రశాంతత దొరికిద్దయ్యా అంటే ఎక్కడ దొరికిద్ది? ఆ దేవుని దగ్గరే మనకు ప్రశాంతత లేదా సమాధానం దొరికిద్ది. దేవుని మందిరంలోనే మనకి సమాధానం దొరికిద్ది. ఈ లోకంలో ఎక్కడ వెతికినా కానీ మనకు దొరకదు. కానీ సంతోషం, సమాధానం దేవుని మందిరంలో దేవుని దగ్గర ఉంటే, దేవునికి మనం దగ్గరగా ఉంటే
ఆ మనకి సంతోషము సమాధానం దొరికిద్ది. చూద్దాము ఆది కాండము 32వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు చూసినట్లయితే ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరి భార్యలను తన ఇద్దరు దాసీలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చాలండి. ఇక్కడ యాకోబు గారిని మనం చూస్తున్నాం. యాకోబు గారికి ఏం తక్కువ అండి? ఏమైనా తక్కువ ఉందా? తన మామ దగ్గర మొత్తం సంపాదించుకున్నాడు, మంచి పశు సంపద ఉంది, తన ఇద్దరు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తనకేమీ తక్కువ లేదు, ఏమీ కొదువు లేదు. కానీ తనకి ప్రశాంతత లేదు. అందుకని ఏం చేశాడంటే తనకు కలిగినదంతా పంపించేసేసి తన భార్య పిల్లలు పంపించేసి తను ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు ఒక దేవదూతతో లేదు ఒక మనిషి తను పెరుగులాడుతున్నాడు. తనకు ప్రశాంతత కావాలి. ఆస్తి సంపాదించాడు, బానే ఉంది. కానీ ఒకవైపు నుంచి అన్నా తరుముతున్నాడు తనని. అదొక తన మనసులో తన హృదయంలో కానీ అదొక బాధ ఉంది. ఎప్పుడు నా అన్న వస్తాడు, ఎప్పుడు నన్ను చంపేస్తాడు, లేదా ఎప్పుడు నన్ను నా మీద తను పడతాడు. ఎందుకంటే తన ఆశీర్వాదాలు యాకోబు దొంగలించాడు కాబట్టి తనకు మనశ్శాంతి లేదు. ఆస్తి సంపాదించాడు, ఇద్దరు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కానీ తనకు మనశ్శాంతి మాత్రం లేదు. అందుకని తన అందరినీ పంపించే తను ఒక్కడే మిగిలిపోయాడు. ఆ దేవదూతతో ఆ మనిషి తను పెరుగులాడుతున్నాడు. ఎందుకని? నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని దేవుడు ఆశీర్వదిస్తే తనకు మనశ్శాంతి వచ్చిందంట. తనకున్న సంపదలో తనకు మనశ్శాంతి లేదు, లేదా సమాధానం లేదు. తన భార్యల వల్ల తనకి మనశ్శాంతి లేదు, లేదా సమాధానం లేదు. తన పిల్లల వల్ల కూడా లేదు. ఎప్పుడు తనకు మనశ్శాంతి ఉండిద్దయా అంటే దేవుడు తనని ఆశీర్వదిస్తే గాని. ఎందుకు? తన అన్న దగ్గర నుంచి దొంగతనంగా ఆశీర్వాదాలు తీసుకున్నా అంటే తనకు అదే ఆశీర్వాదాలు లేదా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. తన మామ దగ్గర ఏదో మోసం పుచ్చి సంపాదించుకున్నాడు. వాటన్నిటిలో తనకి సంతోషము లేదు, సమాధానం లేదు, ఏది లేదు. ఎప్పుడు నాకు సమాధానం కలిగిద్దాయంటే ఎప్పుడు కలుగుతుంది తనకి? ఎప్పుడైతే దేవుడు తన తల మీద చేయి పెట్టి ఆశీర్వదించాడు అప్పుడే తనకి సమాధానం కలిగిద్దంట. ఇది యాకోబు గ్రహించాడు. మనం గ్రహించగలుగుతున్నామా? మనం గ్రహించలేకపోతున్నాం. మనము ఏదో సమాజంలో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నామే గాని మన జీవితాల్లో సమాధానం ఉందా? ఎన్నో బాధలు, ఎన్నో చింతలు కదండి. మన మనసులో ఎన్నో బాధలు ఉంటాయి. ఆరోగ్య సమస్య ఇబ్బంది పడతా ఉంటాం, దానివల్ల మనకు సమాధానం ఉండదు. లేదా డబ్బు ఉందంటే దానివల్ల మనకు సమాధానం ఉండదు. సొంత ఇల్లు ఉందా అంటే దానివల్ల సమాధానం ఉండదు. పిల్లలు ఉన్నారంటే వాళ్ళ వల్ల తల్లిదండ్రులకి సమాధానం ఉండదు. ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు. సమాధానం నీకు ఎక్కడ దొరికిద్దయ్యా అంటే దేవుని దగ్గర మాత్రమే. దేవుని దగ్గర నువ్వు పెనుగులాడితే అప్పుడు నీకు సమాధానం కలిగిద్ది. అయితే ఇదంతా ఒక పక్కన పెడితే ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే వాళ్ళకి సమాధానం ఉన్నా కానీ వాళ్ళు చేసుకున్న పనుల వల్ల ఆ సమాధానాన్ని కోల్పోతారు. ఏ విధంగా అంటే ఇతరుల గురించి ఆలోచించి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. హతము చేసి వచ్చినప్పుడు వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు ఎదుర్కొనుటకై వచ్చిరి. చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు 10,000 కొలదియు హతము చేసిరనిది. ఆ మాటలు సౌలునకు కోపము తెచ్చుకొని. చాలండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? దావీదుకను గొలియాతుకి మధ్యలో జరిగిన సౌలుకి మధ్యలో జరిగిన సందర్భం. ఇక్కడ ఏమైతుంది? గొలియాత్ చేసే ఛాలెంజ్ ఎవరు ముందుకి రారు. అక్కడ చేయవలసిన యుద్ధం ఎవరిది? సౌలుది, అతని కుమారుడైన యోనాతానుది. అయితే వాళ్ళిద్దరు వెళ్ళలేకపోతే దావీదు గారు ధైర్యం చేసి ఆ యొక్క గొలియాతుని జయించి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయుల స్త్రీలంట పాటలు పాడుతున్నారంట. ఏమని పాటలు పాడారు?
సౌలు వేల కొలదియు దావీదుకి 10,000 కొలదియు. ఇక్కడ సౌలుకి పోయిందండి మనశ్శాంతి. అప్పటి నుంచి దావీదు మరి మొదలైంది. తను రాజే కదా అప్పటి వరకు. తను ఏం కావాలనుకుంటే ఉంటాయి, ఏది కావాలంటే అది దొరికిద్ది. ఏమైనా తక్కువ ఉండిద్ది, ఏమైనా కొద్ది ఉండిద్దా తనకి? ఏది ఉండదు. అప్పటి నుంచి దావీదు మీద అసూయ పడటం, ఆ విషపు చూపు చూడటం, కోపడటం, ఇవన్నీ మొదలైనవి. అవునా కదా? అప్పటి నుంచే సౌలుకి మనశ్శాంతి అనేది కరువైపోయింది. ఎక్కడ నాకు దావీదు దొరుకుతాడు, ఎప్పుడు తనని చంపేద్దామని ఆలోచిస్తా ఉంటాడు. అక్కడ చేయవలసిన యుద్ధం ఎవరు చేయాలి? ఆ యుద్ధం సౌలు చేయాలి. ఒకవేళ చేస్తుంటే బ్రతికేవాడా? ఖచ్చితంగా చనిపోయేవాడు. దావీదు తన ప్రాణాలకు తెగించి గొలియాతును ఓడించి తిరిగి వస్తే దావీదుని పొగడాలా లేదా? అందుకని పొగిడారు వాళ్ళు. పొగిడితే సౌలు కూడా ఏం చేయాలి? సౌలు కూడా సంతోషించాలి. నేను వెళ్తే నా ప్రాణం పోయేది, కానీ దావీదు వెళ్ళి నా ప్రాణానికి పోవటం బదులుగా ఫిలిస్తీన్ని చంపి జయాన్ని తీసుకొచ్చాడు మనకని సంతోషించాల్సింది. పోయి ఏం చేస్తున్నాడు అక్కడ? తన మీద అసూయ పడుతున్నాడు. దానివల్ల ఏమైంది? ఇంకా తన జీవితంలో మనశ్శాంతి అనేది పోయింది. అసలు ఇంక అక్కడి నుంచి సౌలు గారికి మనశ్శాంతి అనేది లేదు. ఎప్పుడు నేను దావీదుని చంపుదామా? ఈ ఇశ్రాయేలీయులందరూ దావీదునే పొగుడుతున్నారు, నన్ను పొగట్లేదు, నన్ను రాజని గ్రహించట్లేదు అని తను ఆలోచిస్తా తన మనశ్శాంతిని కోల్పోయాడు. ఏ సందర్భంలో ప్రతి కాచుకొని ఉన్నాడు. దావీదు ఎవరంటే ఆఫ్టర్ ఒక చిన్న బాలుడు. అటువంటి వాడి మీద కుళ్ళుకొని తన మనశ్శాంతిని పోగొట్టుకొని చివరికి నేను చచ్చిపోయేంతగా, తనకు తాను చచ్చిపోయేంత స్థితిని తెచ్చుకున్నాడు. మనశ్శాంతి లేదు అప్పటి నుంచి. మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో వేరే వాళ్ళ గురించి ఆలోచించుకొని మన జీవితంలో సమాధానాన్ని మనం కోల్పోతాం. చేతులారా మనం అది చేసుకోకూడదు. చివరికి అది ఏమైందంటే మన గొంతులో మనమే పడినట్టు అయింది. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందామండి. ఒక గద్ద ఉంటది. గద్ద అంటే తెలుసుగా అండి, అన్ని ఆకాశం కంటే ఎత్తుగా, మబ్బుల కంటే ఎత్తుగా ఎగిరిద్ది. గద్ద యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉండిద్దంటే, ఇప్పుడు వర్షం పడుతుంది, భయంకరమైన గాలులు వస్తున్నాయి. అయితే మిగతా వాళ్ళంతా, మిగతా పక్షులు ఏం చేస్తాయి? ఏదైనా ఊళ్ళో తలదాచుకుంటాయి. కానీ గద్ద ఎట్లా ఉండిద్ది అనుకున్నారు? దాన్ని జయించి ఆ మబ్బుల నుంచి పైకి వెళ్ళిపోతే నాకు జయించినట్టు ఉండిద్ది, అక్కడ నాకు ప్రశాంతత దొరికిద్దని మబ్బుల కంటే పైకి వెళ్ళింది. మబ్బుల కిందే కదా వర్షం ఉంటుంది, మబ్బుల పైన ఉండదు. అటువంటి పక్షి గద్ద. అయితే ఒకరోజు ఈ గద్ద ఆకాశంలో ఎగురుతుంటే తనతో సమానంగా ఒక పిచ్చుక ఎగురుతుందంట. అది చూసి ఓర్వలేకపోయిందంట ఆ గద్ద. అయితే అట్లా ఓర్వలేక ఏమైందంటే ఒక వేటగాడి దగ్గరికి వెళ్ళి ఆ గద్ద ఏం చేస్తుందంటే, ఇదిగో నువ్వు ఆ పిట్టని కొట్టు, నీకు ఏదైనా చేస్తాననిద్దంట. అయితే ఆ వేటగాడు ఏమంటాడు తెలివిగా, నా బాణాలు అంతెత్తు వెళ్ళవు, నీ రెక్కలు పీకిస్తే ఆ బాణానికి నేను వాటిని పెట్టి ఆ పిచ్చుకను కొడతానంటాడు. అలా ఒక్కొక్క ఈక పీకిచ్చేదాకా చేస్తా ఉంటాడు. అట్లా పీకి 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 ఆ గద్ద యొక్క పూర్తి ఈకలన్నీ పోతాయి. ఇంకేం మిగిలిద్ది? ఎగరగలిగిద్దా ఆ గద్ద? ఈ వేటగాడు ఏం చేస్తాడు? కమ్మగా ఈ గద్దని బొట్లో పెట్టుకొని వెళ్ళిపోతాడు. మనం కూడా మన జీవితంలో ఆ గద్దలాగా ఉండకూడదు, అసూయ పడకూడదు వేరే వాళ్ళని చూసి. అట్లా అసూయ పడితే ఏమైద్ది అనుకున్నారు? మనలో ఉన్న మనశ్శాంతి పోయిద్ది. వాడు పడిపోయేదాకా మనం చూడాలి చూడాలి అనుకుంటాం. వాడు ఎప్పుడు పడిపోతాడా, వాడు ఎప్పుడు ఈ సమాజంలో హీన స్థితికి వెళ్ళిపోతాడా అని చూసి చూసి మనకు మనమే గోతిలో పడే స్థితికి పోయిద్ది. మనకున్న సమాధానాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని వేరే వాళ్ళకి పంచాలి. వేరే వాళ్ళకి పంచి వాళ్ళని కూడా సమాధాన పరచాలి. యేసు ప్రభు వారు అన్నారు చూడండి, మత్తయి సువార్త డిఫరెన్స్ ఏంటండి? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. నీకున్న సమాధానంతో నువ్వు తృప్తిగా ఉండాలి. అంతేగాని వేరే వాడు ఇట్లా అయిపోవాలని నువ్వు ఎప్పుడు ఆలోచించకూడదు. ఒకవేళ వాడికి సమాధానం లేకపోతే నువ్వేం చేయాలి? వాడిని సమాధాన పరచాలి. ఏ విధంగా సమాధాన పరచాలి? దేవుని యొక్క మాటలు చెప్పి నువ్వు సమాధాన పరచాలి. ఇప్పుడు సమాధానం లేక, ప్రశాంతత లేక, మనశ్శాంతి లేక ఎంతో మంది ఇబ్బంది పడిపోతున్నారండి. ఎంతో మంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు, నాకు మనశ్శాంతి లేదు అని. అవునా కాదా? ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. నీకు మనశ్శాంతి ఎక్కడ దొరికిద్దయా అంటే దేవుని దగ్గరే నీకు దొరికిద్ది. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము. ఆదివారం సాయంకాలమున
శిష్యులు యూదులకు భయపడి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. అప్పుడు దాకా వాళ్ళకి సమాధానం లేదండి. వాళ్ళు భయపడతా ఉన్నారు. యేసు ప్రభువుకి శిష్యులుగా మేము ఉన్నాము, ఎక్కడా వాళ్ళు యూదులు మమ్మల్ని పట్టుకొని చంపేస్తారని భయపడతా ఉండి ఏం చేశారు, వాళ్ళు వెళ్ళి ఒక గదిలో తాళం పెట్టుకొని తలుపులు వేసుకొని తాళం పెట్టుకొని భయపడతా ఉన్నారు. అప్పుడు దేవుడు వచ్చి ఏం చెప్పాడు, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాడు. ఈ జీవితంలో కూడా నువ్వు నీ అప్పుల్ని చూసి లేదా నీ బాధలను చూసి నువ్వు ఇంట్లో కృంగిపోతా ఉండొచ్చేమో. నువ్వు అప్పుడు ఏం చేయాలి, దేవునికి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీకు సమాధానం కలుగును గాక అంటాడు. లేకపోతే నీకు జీవితంలో సమాధానం అనేది ఉండదు. ఈ అప్పుల భారాలు లేదా ఈ బాధలు, నీ అనారోగ్య సమస్యలు లేదా ఈ లోకాసులన్నీ నీ మీద పడిపోయి నీకు సమాధానం లేకుండా చేస్తాయి. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు చూసినట్లయితే, ఆయన దోణి ఎక్కినప్పుడు వెళ్ళిరి, తుఫాను లేచినందున కప్పబడాను, నిద్రించుచుండగా. చాలండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు యేసు ప్రభువును తన శిష్యులు దోణిలో వెళ్ళేటప్పుడు అలలు లేచి తుఫాను వస్తుందంట. నీ జీవితంలో కూడా ఈ బాధలు అప్పులు అనే తుఫాను వచ్చిద్దేమో, వస్తున్నాయి ఆల్రెడీ. లేదా ఇంకా ఏమైనా తుఫాను నీ జీవితంలో ఉన్నాయేమో, అనారోగ్యం అనే తుఫాను కానీ, లేదా అసమాధానం అనే తుఫాను కానీ, అప్పులు అనే తుఫాను కానీ, లేదా ఇంకా ఏదైనా తుఫాను నీ జీవితంలో వస్తున్నాయేమో. నువ్వేం చేయాలంటే చూడండి, తర్వాత చదవండి. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, అప్పుడు నువ్వేం చేయాలి, మోకరించి లేచి మోకరించి ప్రార్థన చేయి. ఏమని చేయాలి, ప్రభువా, నశించిపోతున్నానయ్యా, నేను ఈ అప్పుల వల్ల నశించిపోతున్నానయ్యా, ఈ ఆరోగ్య సమస్యల వల్ల నేను నశించిపోతున్నానయ్యా, ఈ తుఫాన్ నా జీవితంలోకి వచ్చిందయ్యా అని మనం ప్రార్థించాలి దేవునికి. నీ ప్రార్థనలు కానీ దేవుని దగ్గరికి చేరినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, చూడండి కింద. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా భయపడమాకండి. ఎందుకు భయపడతారు మీరు, నేను మీకున్నాను కదా. అల్ప విశ్వాసంతో ఎందుకుంటారు, పూర్తి విశ్వాసంతో మీరుండండి, నేను మీకున్నాను. చదవండి. ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి మిక్కిలి నిమ్మలమైపోయిందంటండి. ఏమైందంట, దేవుడు గద్దిస్తే ఏమైందంట, నిమ్మలమైపోయిందంట ఆ తుఫాను. నీ జీవితంలో కూడా ఇటువంటి బాధలు అనే తుఫాను ఉందా, నీ జీవితంలో అప్పులు అనే తుఫాన్లు ఉన్నాయా, అసమాధానం అనే తుఫాన్లు ఉన్నాయా, ఏం చేయాలి, నువ్వు దేవుణ్ణి వేడుకో. పూర్తి విశ్వాసంతో దేవుని వేడుకో. అప్పుడు ఏమైంది, దేవుడు వాటన్నిటిని గద్దిస్తాడు. అప్పుడు ఏమైంది, నీ జీవితంలో సమాధానం వచ్చేది, నిమ్మలం అయిపోయింది. ఈ బాధలన్నిటి నుంచి నువ్వు బయటపడగలవు. అర్థమైందా అండి అందరికీ? ఏం చేయాలి నువ్వు, నీకు ఒకవేళ సమాధానం లేకపోతే దేవుని దగ్గరకు రా, మోకరించి ప్రార్థన చెయ్యి. నీ జీవితంలో నెమ్మది ఏర్పడిద్ది, నీ జీవితంలో సమాధానం అనేది ఏర్పడిద్ది. ఇప్పుడు అసలు ఎంతో మంది మనశ్శాంతి లేక ఎంతో మంది బాధపడతారండి. ఎంతో మంది డాక్టర్లను కూడా కలుస్తారు, అవునా కదా, తెలుసు, పెద్ద పెద్ద డాక్టర్లను కలుస్తారు. కొంతమంది అయితే వాళ్ళ జీవితంలో నెమ్మది లేక స్లీపింగ్ పిల్స్ కూడా వాడతారు. నిద్ర పట్టదు వాళ్ళకి కొన్ని కారణాల వల్ల. ఇవన్నీ అనవసరం. నువ్వు ఎవరి దగ్గరికి రావాలి, దేవుని దగ్గరకు రావాలి. ఈ లోకంలో ఉన్న స్లీపింగ్ పిల్స్ కానీ, ఈ లోకంలో ఉన్న డబ్బులు కానీ, ఈ లోకంలో ఉన్న బంగ్లాలు కానీ, నీ అంతస్తు కానీ, నీ ఆస్తి కానీ నీకు సమాధానం ఇవ్వలేవు, నీకు నెమ్మదిని ఇవ్వలేవు. ఎవరు నీకు నెమ్మది ఇవ్వగలరు, దేవుడు మాత్రమే నీకు నెమ్మది ఇవ్వగలడు. ఆ దేవుని దగ్గరికి నువ్వు రా. ఈ రోజు నా జీవితంలో నాకు ఇది లేదయ్యా, నాకు సమాధానం లేదయ్యా, నాకు మనశ్శాంతి లేదయ్యా, నాకు చాలా బాధ ఉందయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కేవలం అది టెంపరీ మాత్రమే. ఒక చోటుకి వెళ్ళి వస్తున్నాను, కేవలం ఆ ఊర్లో ఉన్నంతసేపే నాకు ప్రశాంతత ఉంటుంది, తిరిగి ఇంటికి వస్తే నాకు ప్రశాంతత లేదు. మళ్ళీ అదే బాధలు, అదే దుఃఖం, అవే ఇబ్బందులు అన్నీ వస్తున్నాయా, నాకు మనశ్శాంతి లేదయ్యా. అదే ఇంట్లో నువ్వు మోకాల్లోని ప్రార్థన చెయ్యి. దేవుడు నీ దగ్గరికి ఎందుకు రాడో, యేసు ప్రభు వారు నీ దగ్గర ఎందుకు రాడో చూద్దాం. నీ యొక్క అప్పుల బాధల నుంచి, నీ యొక్క అసమాధానం నుంచి ఎందుకు పోగొట్టడో దేవుడు చూద్దాం. ఒక్క మాటతో ఏమైందండి ఇక్కడ, అంత పెద్ద తుఫాను కూడా ఏమన్నారండి, మా ప్రాణాలు పోతాయని దేవుణ్ణి వేడుకుంటుంటే ఒకే ఒక్క మాట దేవుడు ఏం చేశాడు, గద్దించగా నిమ్మలం అయిపోయింది. ఈ రోజు నువ్వు ప్రార్థన చేయి. ఏ విధంగా ప్రార్థన చేయాలి నువ్వు,
పూర్తి విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో సమాధానం మొత్తం పోయి నీ జీవితంలో నిమ్మలం అయిపోవాలి. ప్రతిదీ నీ జీవితంలో సమాధానం అనేది నీకు రావాలి. ఈ సమాధానం లేకపోతే మీకు ఎన్నో జబ్బులు వస్తాయండి తెలుసా. మనం అనుకుంటాం బాగా టెన్షన్ పడితే ఏమైందండి, బీపీ వస్తుంది. ఎందుకు టెన్షన్ పడతావు? నీకున్న బాధల వల్ల కదా నువ్వు టెన్షన్ పడేది, అవునా కాదా? బాధలు లేకపోతే టెన్షన్ ఏమైనా ఉండిద్దా? ఏది ఉండదు. నీకున్న అప్పుల వల్ల కదా నువ్వు టెన్షన్ పడేది, లేదా నీకున్న అనారోగ్యం వల్ల కదా నువ్వు బాధపడేది. వీటన్నిటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అవన్నీ నువ్వు ఈ చింత ఇవన్నీ పడటం అనేది అనవసరం. కేవలం నీకు ఉపశమనం కొద్దిసేపు మాత్రమే ఉపశమనం ఉండిద్ది. కానీ దేవుని దగ్గరికి వస్తే ఏమైద్ది? పూర్తి సమాధానం, నీకు పూర్తి స్వస్థత, ఏదైనా పూర్తిగా నీకు దొరికిద్ది. కాబట్టి ఈ రోజు నువ్వు ఏమై ప్రార్థన చేయాలి? నా జీవితంలో ఉన్న ఈ టెన్షన్స్ లేదా ఈ బాధలు, ఈ అప్పులు, వీటన్నిటి నుంచి తీసివేయాలి, నాకు సమాధానాన్ని దయచేయాలని ఈ రోజు నువ్వు ప్రార్థన చేయి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి విన్న వాక్య ప్రకారం. తండ్రి నీకు వేలాది వందనాలయ్యా. అవును ప్రభువా, ఈ రోజు ప్రభువా మేము మీ ద్వారా తండ్రి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ప్రభువా. ఆ యాకోబు తండ్రి ఎంతో ఆస్తి సంపాదించాడు ప్రభా, జ్యేష్ఠత్వాన్ని కూడా తీసుకున్నాడు. కానీ ప్రభువా తనకు సమాధానం లేదు ప్రభువా. నీవు ఆశీర్వదిస్తేనే కానీ తనకు సమాధానం కలగలేదు ప్రభువా. ఈ రోజు మీరు మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. మా జీవితాల్లో మాకు సమాధానాన్ని దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎన్నో తండ్రి ఎన్నో బాధలు మాకున్నాయి ప్రభువా, ఎన్నో అనారోగ్య సమస్యలు మాకున్నాయి ప్రభువా, ఎన్నో అప్పులు మాకున్నాయి ప్రభువా. మా జీవితంలో సమాధానం అనేది లేదు ప్రభువా. ఈ రోజు మీరు మాకు సమాధానాన్ని దయచేయండి ప్రభువా. అవును ప్రభువా, మీరు మాకు సమాధానాన్ని దయచేయండి అయ్యా. ఏ విధంగా ప్రభువా మీరు ఆ తుఫాన్ని మీరు గద్దిస్తే ప్రభువా ఒక్క మాటతో తండ్రి అది నిమ్మలం అయిపోయింది ప్రభువా. ఈ రోజు మాలో ఉన్న తండ్రి ఈ బాధల్ని తండ్రి ఈ అప్పుల బాధల్ని, అనారోగ్య సమస్యల్ని అన్నిటిని ప్రభువా మీరు గద్దించండి ప్రభువా. మా జీవితంలో తండ్రి మీరు మాకు సమాధానాన్ని దయచేయండి ప్రభువా. సమాధానం మాకు ఎక్కడ దొరకదు ప్రభువా. ఈ లోకంలో తండ్రి ఎక్కడ వెతికినా మాకు దొరకదు ప్రభువా. కేవలం నీ సన్నిధిలోనే, నీ దగ్గర మాకు సమాధానం దొరికిందయ్యా తండ్రి. అల్ప విశ్వాసులా అన్నారు ప్రభువా. అట్లా కాకుండా పూర్తి విశ్వాసంతో మీరు ప్రార్థించే పిల్లలుగా మమ్మల్ని చేయండి ప్రభువా. ఇదే ప్రభావ లోపల నుంచి తండ్రి ఎన్నో వస్తాయి ప్రభువా. లోపల నుంచి అనవసరం అని రాకుండా తండ్రి మీ ప్రార్థన తండ్రి మీ ఎందుకు భయము భక్తి మాకు వచ్చేలాగా చేయండి ప్రభువా. మీరు మాలోకి రాని తండ్రి, మీరు మాలోకి ఎప్పుడైతే వస్తారో తండ్రి అప్పుడే మా జీవితంలో మాకు సమాధానం ఉంటుంది ప్రభు, అప్పుడే మా జీవితంలో మాకు నెమ్మది ఉంటుంది ప్రభువా. మీరు తండ్రి ఈ రోజు మీరు మాలోకి రాండి ప్రభువా. మీరు మాలో ఉన్న వాటన్నిటిని మీరు గద్దించండి ప్రభావ. మాకు సమాధానాన్ని దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభావ ఈ రోజు నుంచి తండ్రి మీ వాటన్నిటిని తీసివేసుకొని తండ్రి, అల్ప విశ్వాసాన్ని తీసివేసుకొని తండ్రి, పూర్తి విశ్వాసంతో మీ వైపు తిరిగి మేము ప్రతి బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభువా. చిన్న ప్రార్థన మేము ఆలకించండి. తర్వాత చెప్పబోయే బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధాత్మని తన మీద కుమ్మరించి ప్రభువా ఇంకా గొప్ప మాటలు చెప్పే విధంగా చేయమని, చిన్న ప్రార్థన మీ పాదాలని చేర్చుకోమని అదే యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తెలియజేసినందుకు గారు వందనాలు తెలియజేస్తున్నానని, అలాగే మన మధ్యలో రాజధాని గారు వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి మాట్లాడిన ప్రతి మాటను మనం జాగ్రత్తగా ఆలోచించేవారిగా, దేవుడి మాటలు చాలా జాగ్రత్తగా వింటూ నిజంగానే మనకి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? మనకి దేవుడి వద్దే మనకి సమాధానం. ప్రార్థన జీవితాన్ని మనం పొందుకోవాలి అంటే, ప్రార్థన కలిగి జీవించాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని కలిగి మనం జీవించాలి. దేవుని కలిగి జీవించినప్పుడు మనము అన్నిటినీ జయించగలుగుతాం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ మనం జయించే శక్తి దేవుడి యొక్క వాక్యానికే ఉంది తప్ప మనం ఏమీ జయించలేము. మానవులు మాత్రం మనం ఏ ఎన్నిక లేని వారి మనల్ని ఆయన యొక్క రక్తంలో ఎప్పుడు పరిశుద్ధపరచబడి ఉన్నామో దేవుడు ఖచ్చితంగా మనల్ని నిలబెడతాడు. ఆయన ద్వారాగా మనతో మాట్లాడిస్తాడు. సమస్తాన్ని జరిగించే దేవుడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన విధముగా నిజంగానే
ప్రార్థన మనం కలిగి జీవించాలి. ఆయన యొక్క సహవాసములో మనం ఉండాలి. ఆయన యొక్క విశ్వాసముతో భక్తితో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏ విధంగా నిలబెడతాడంటే, వీళ్ళారా అందరికంటే తలగానే వస్తారని తోకగా వస్తున్నాడు దేవుడి యొక్క లేఖనాలు. కాబట్టి మనం మంచిగా ప్రతి వర్తమానం మనం జాగ్రత్తగా మనం వింటూ జాగ్రత్తగా మనం జీవించే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో కొన్ని మాటలు దైవగ్రంథంలో వెళ్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఉన్నతుడా నాయన, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఎంతవరకు నాయన మీ దాసులు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. నిజంగానే ప్రభు, ఎప్పుడు మేము ప్రార్థన కలిగి జీవించాలి. ప్రార్థనతోటే విజయము, ప్రార్థనతోటే జయము. నా తండ్రి, అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి ప్రభు. నాయన విశ్వాసముతో సమాధానము మాకు రావాలంటే నా తండ్రి ఎక్కడి నుంచి వస్తుంది ప్రభు? నాయన సమాధానం నీ వాక్యము ద్వారా కానీ మా యొక్క మాటల ద్వారా కానీ నా తండ్రికి నైనా మేము ఎలా ప్రార్థిస్తున్నాం, మా హృదయంలో ఎటువంటి కల్మషం లేకుండా ప్రభు నా తండ్రి మేము ప్రార్థించినట్లయితే నువ్వు నా మరాలకు ఇస్తావు ప్రభు. అలా నా తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి, నీ ఆత్మ ద్వారా నింపండి, బలమైన నన్ను బలపరచు. నాలో ఉన్న ప్రతి లోకం వచ్చి నేను కూడా మాట్లాడుతూ ఉండగా నీ ఆత్మ ద్వారా నడిపించి నీకే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నా ప్రభుని రక్షకులు యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన యొక్క పితరులైనటువంటి ఇశ్రాయేలు చూసినట్లయితే వారు ప్రతి సంవత్సరం దేవుడు ఇచ్చినటువంటి కట్టడ ఉంది. ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక ఆదివారం మనం ఒక కట్టడగా ఒక ఆదివారం ఎందుకు దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుడి సన్నిధిలో మనం ఉంటూ ఉన్నాం అని అంటే, దేవా ఒక ఆదివారం మాకు ఎందుకంటే ఒక విశ్రాంతి దినముగా మనం ఉంటూ ఉన్నాం. ఎందుకంటే మన యొక్క విన్నపాలు, నాకున్నటువంటి కష్టం, నాకున్న శ్రమ, నాకున్న బాధ, నాకున్న వేదన తండ్రి నీవే తీర్చేవాడు ప్రభువా. నీవే నా మొర ఆలకించేవాడు ప్రభువా. నీవే నా యొక్క ప్రార్థన ఆలకించేవాడివి. ఎందుకంటే మన యొక్క సమస్యలు, కష్టాలు, బాధలు ఎవరికి చెప్పుకుంటాం? మనం ఈ లోకంలో ఎంతో మందికి చెప్పుకుంటాం మానవులకి. కానీ వాళ్ళ మొత్తం తీరుస్తారా? ఎవరు తీర్చలేరు. అదంతా దేవుడి వైపు చూసినట్లయితే, దేవుడి కొరకే జీవించినట్లయితే ఆయనే తీర్చేవాడు ఉన్నాడు. ఆయన తప్ప ఎవరు తీర్చలేరు. కొన్ని విషయాలు మనం దైవ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, లేవియా కాండం చూడండి. లేవియా కాండం 17వ అధ్యాయము. లేవియా కాండం 16వ అధ్యాయం 26 నుంచి చదువుకున్నా. లేవియా కాండము 16, 29. ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఎలయనగా యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. చాలు, ఏమంటున్నాడు? ఆ యెహోవా సన్నిధిని మీరు సమస్తము పాపం నుండి పవిత్రులగునట్లుగా ఆ దినమున మీరు ఏం చేయాలి? పవిత్రులు పరచునట్లు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయబడను. ప్రాయశ్చిత్తం అంటే అప్పుడు మన యొక్క పితరులు ఇశ్రాయేలు ఒక గొర్రెను గాని ఒక మేకను గాని వాళ్ళు వధించేవారు. వధించి ఇది పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తం జరిగించేవారు. అవునా? అప్పుడు ఆ యొక్క పితరులు మన యొక్క ఇశ్రాయేలుకి చెప్పినటువంటి కట్టడ ఆజ్ఞ, అవునా కాదా? ఆ కట్టడ ఆజ్ఞ వారు అనుసరిస్తూ, ఎందుకంటే నేను ఎలా దేవుడి సన్నిధికి మనం వస్తున్నామంటే మనం ఏ విధంగా వస్తాం? మంచి వస్త్రాలు వేసుకుంటాం. మంచిగా మన యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా పరుచుకొని మనం ఏ విధంగా మంచి వస్త్రాలు వేసుకొని వస్తాము, అలాగే మన యొక్క హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పైన వేషధారుల వల్లే ఉండకుండా మన యొక్క హృదయం కూడా ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడు దేవుడికి అంగీకారం అవుతాయి. ఎప్పుడు ఏంటంటే మన పితరులు మనం ఏంటంటే మనకి యేసు ప్రభువారు వచ్చి ఈ తీసివేశాడు ధర్మశాస్త్రాన్ని. అవి కొట్టివేసి మీరు ఏ విధంగా ఉండాలి? అప్పుడు గొర్రెలను మేకల రక్తం ద్వారా పరిశుద్ధపరిచేవాడు. ఇప్పుడు మనకేంటంటే ఆయన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ, పరిశుద్ధంగా మనం జీవిస్తున్నాం. మనకి ఎటువంటి పాపం లేదు, మనలో ఎటువంటి కల్మషం. మనమే తెచ్చుకుంటున్నాం. మన పాపాన్ని బట్టి మనమే తీసుకొచ్చుకుంటున్నాం. ఈ పాపాలు, ఈ లోకంలో ఉన్న శాపాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనము సరిగా దేవుడి మాట వినకుండా దేవుడిలో పరిశుద్ధపరచబడిన అన్నట్లుగా మనం ఉంటున్నామే తప్ప మన హృదయంలో అనేకమైన
పెట్టుకొని వస్తున్నాం. కల్మషాలు ఉన్నాయి. అదే అంటున్నాడు, ఆ దినమందు ఎవడో ఆ దినము మిమ్మల్ని పవిత్రపరచున్నట్లు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయబడెను. ఎందుకంటే అప్పుడు ఆ యొక్క గొర్రెని కానీ ఆ యొక్క మేకని కానీ ప్రాయచిత్తము చేయటానికి మీ గురించి ఆడ వధించి ఆ యొక్క రక్తము ద్వారా కడగబడ్డది అనుకుంటున్నాం. కానీ ఆ కాలంలో అలా జరిగింది. ఈ కాలంలో అయితే దేవుడి రక్తంలో మనం కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, మనం బాప్తిస్మం తీసుకున్నాం, మన పాపాలు లేవు. దేవుడు ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మరి పరిశుద్ధ జీవితము జీవిస్తున్న నీవు నేను ఏ విధంగా మనం జీవిస్తున్నాం? యోబు కూడా ఒకనాడు వాళ్ళ కుమారుల గురించి ఏ విధంగా జరిగించాడో చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం చేయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1:5 వారి ఇందు పూర్తి కాగా ఆ విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దాని వల్ల అర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయించు వచ్చెను. చూసిన తన యొక్క కుమారుల గురించి, తన కుమార్తెల గురించి వారు ఏమన్నా తప్పు చేశారేమో, నా దేవుడికి వ్యతిరేకంగా జీవించారు, వ్యతిరేకంగా మాట్లాడారేమో, వ్యతిరేకంగా వారు చేసిన అసభ్య కార్యాలు ఏమైనా చేశారేమో అని ఆయనకు భయం అంట. భయపడి ఏం చేస్తున్నాడు? తన కుమారుల గురించి ఆ విందు అయిపోగానే, అయ్యా మీ గురించి నేను ఏంటంటే దేవుడి దగ్గర వేడుకోవాలి, దేవుడి దగ్గర బలి అర్పించాలి, ఎందుకంటే మీరేమైనా చేశారేమో తప్పిదాలు, మీరేమైనా చేసినప్పుడు వరకు ఆయనకు భయం అయ్యి ఆయన ఏం చేస్తున్నాడు? తన కుమారులు ఒక్కొక్కరిని పిలిచి దాని బలి అర్పిస్తూ వారిని జాగ్రత్తగా దేవుడి సన్నిధానంలో పెంచాడు. పిల్లారా, మనం కూడా దేవుడి సన్నిధికి వస్తున్నది ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను మనం ఎంతో జాగ్రత్తగా మనం జీవించాలి, ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే మన పాపాలు పోయినాయి అని మనం అనుకుంటున్నాం. మనము ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధంగా దేవుని కొరకే జీవించగలుగుతూ ఉన్నాం. నేను పరిశుద్ధుడును పవిత్రుడు. ఆయన ఏ విధంగా ఉన్నాడు? పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపము లేనివాడు, నిష్కల్మషము లేనటువంటి వాడు. మరి అలాంటి వాడు అయిన దేవుడు మనం ఏ విధంగా ఉన్నామన్నాడు? మనల్ని కూడా మన ఆయన యొక్క రక్తంలో మన పాపాలన్నీ తీసివేశాడు. మరి తీసివేసిన నీవు నేను జాగ్రత్తగా మనం ఉండవలసిన ఒక ఆదివారం వస్తూ ఉన్నాం. ఆదివారం మనం దేవుడి యొక్క సన్నిధానంలోని మనం వచ్చాం. ఎందుకంటే తండ్రి ఇగో నాయన నాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేపు, నాలో ఉన్న ప్రతిది కడుగు ప్రభువా, ఇంకా నువ్వు ఏదన్నా ఉందేమో. మనము దినదినానికి ఎన్నో అబద్ధాల ద్వారా మన మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా చెడిపోతూ ఉంటాయి. ఎవరైనా ఎప్పుడు మనం సర్చ్ చేసుకుంటూ ఉండాలి, మన హృదయాన్ని కడుక్కుంటూ ఉండాలి. మన హృదయంలో ఎటువంటి తలంపులు లేకుండా మనం సర్చ్ చేసుకుంటూ జీవించాలి. ఎవరికైనా వస్తుంటాయి తలంపులు, కానీ తండ్రి నన్ను క్షమించు ప్రభువా, తీసివేసుకుంటున్నాను ప్రభువా, నేను ఇగో చూస్తున్నాను ప్రభువా అని చెప్పి మనం సర్చ్ చేసుకుంటూ మనం జాగ్రత్తగా బ్రతకాలి. అప్పుడైతే ఆ కాలంలో ఏ విధంగా అయితే వధించబడి అలాగా తన పాపాలను బట్టి వధించబడ్డాయో గొర్రెలు కానీ, మేకలు కానీ, గొర్రెలు ఏదైనా కానీ వధించబడి ఏ విధంగా వాళ్ళు సర్చ్ చేసుకున్నారో, మనం ఈ కాలంలో అయితే మన యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని త్యాగం చేసి మన కొరకై జీవించాడు. ఎందుకంటే ఒకేసారి కొట్టివేశాడు, ఏ పాపమో లేదు, ఒకేసారి తీశాడు. అది అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8 ఏమన్నాడు? 2వ అధ్యాయం 8వ వచనంలో, మొదటి తిమోతి 2:8 చదువు చదువు. చదువు ఏందిరా? 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులను కోపమును సంశయమై లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. ఏమంటున్నాడు? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. మనం దేవుడు సన్నిధికి వచ్చిన నీవు నేను ఎలా ఉండాలి? మన చేతులు అపవిత్రతో, పాపంతో, చెడుతో, ఈ లోక మాలిన్యంతో అంటి ఉన్న మనం పరిశుద్ధపరచుకొని రావాలి దేవుడి సన్నిధికి. దేవుడి సన్నిధి అంటే ఏంది? పరిశుద్ధ స్థలం. ఆ స్థలానికి వచ్చినప్పుడు నీవు నేను ఏ విధంగా ఉండాలంట? పవిత్రమైన చేతులెత్తి మనం ప్రార్థన చేయాలి. మరి ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయనకు సన్నిధికి వచ్చిన ఆయన పిల్లలైన మనం ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధులంగా, పవిత్రంగా మన చేతులెత్తి మన తల ఆయన వైపు చూస్తూ, యెరూషలేము వైపు దానియేలు ఏ విధంగా చూశాడు? ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎలాంటి ఆజ్ఞ వచ్చినా కూడా ఏం చేశాడు? యెరూషలేము వైపు తన
ఆ కిటికీలు తెరిచి కనులెత్తి ఆయన చేతుల వైపు ఆయన చాచి ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు జయం వచ్చిందో రాలేదా? మరి మనం కూడా దేవుడి వైపు, దేవుడి సొంతకు వచ్చిన నీవు నేను ఎలా ఉండాలి? మరి పవిత్రమైనటువంటి చేతులు ఇస్తూ, నా తండ్రి నాలో ఏ కల్మషం ఉండకూడదు ప్రభా, నాలో ఏ చెడు ఉండకూడదు ప్రభా, ఏ పాపం ఉండకూడదు. ఎందుకంటే నువ్వు నా పాపాలు ఎప్పుడూ కొట్టివేశావు, తీసివేశావు. నేను కూడా పరిశుద్ధపరచుకున్నాను ప్రభా. ఇంకా నువ్వు నాలో ఉన్నాయి ప్రభా. ఇవన్నీ నీ తీసివేయండి ప్రభా. నీ ఆత్మ ద్వారా నడిపించు, నీ శక్తిని, నీ బలాన్ని నాకు దయచేయి ప్రభా. ఎందుకు ప్రభా నేను ఈ లోకంలో ఇలా నశించిపోతున్నాను, ఇలా కుచించిపోతున్నాను, ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది ప్రభా. నన్ను క్షమించు ప్రభా. నీకు నమ్మకం లేకపోతున్నాను, నీకు ఇష్టంగా నేను ఉన్నానో నేను అందువలనే ప్రభా నేను అపనమ్మకంతో నేను ఉంటున్నాను ప్రభా. నమ్మకం కలిగి నేను జీవించట్లేదు. దేవుడి సంధికి వస్తున్నామని ఎలా ఉండాలి మనం? ఆయన ప్రతిదీ మనకి తీసివేస్తాడు. నాకు ఈ శ్రమ పోద్ది, ఈ కష్టం పోద్ది, ఈ వేదన పోద్ది. నువ్వు వస్తున్నావా? విశ్వాసం కలిగి నీవు వచ్చినట్టయితే దేవుడి సన్నిధికి, ఆ విశ్వాసాన్ని బట్టి నిన్ను దేవుడు స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. మరి ఆ విశ్వాసం కలిగి వచ్చిన నీవు నేను జాగ్రత్తగా మనం దేవుడి వైపు మనం చూసేవారిగా ఉండాలి. మనలో ఎటువంటిది అపవిత్రత అనేది ఉండకుండా దేవుడి యొక్క సన్నిధానంలో నీవు నేను పవిత్రముగా ఉండేటట్లుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా అంటారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27 ఏమంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27 వచనం. ముడతమైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను హిమము గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. చూసిన అసలు మనం ఎలా ఉండాలని? పరిశుద్ధంగా, పవిత్రంగా, ఏ కల్మషం లేకుండా, ఏ చెడు లేకుండా, ఏ పాపం లేకుండా, ఈ లోక మాలిన్యం అంటకుండా దేవుడు ఏమన్నాడు? ఆయన వాక్యం ద్వారా మనం ఏం చేయాలి? ఉత్కృష్టానం వాక్యం ద్వారా మనం సర్చ్ చేసుకోవాలి. తండ్రి వాక్యం హెచ్చరిస్తుంది ప్రభు, నిజంగానే ప్రభు నేను ఎలా ఉన్నాను, ఎలా జీవిస్తున్నాను, ఏ విధంగా ఉన్నాను ప్రభు. వాక్యం ద్వారా మనం ఉత్కృష్టానం చేసుకొని జాగ్రత్తగా మనం పవిత్రపరచుకోవాలి. పవిత్రపరిచి దాన్ని ఏమన్నాడు? తను తాను ఎందుకు అప్పచెప్పుకున్నాడు? తను తాను ఎందుకో మన కొరకే బలియాగం అయ్యాడు. ఎందుకని? మన పాపాల నిమిత్తము, మనం చేసిన పాపాలు, అపరాధాలు ఇవన్నీ తన యొక్క రక్తము ద్వారా ఇవన్నీ కొట్టివేశాడు. పిల్లలు కొట్టివేసి మనం ఇలా ఈ రోజు ఇలా సంతోషముగా, ఆనందంగా ఉండగలుగుతున్నాం అంటే ఎందు నిమిత్తమై ఉండగలుగుతున్నాము? ఎవరు ఎన్ని పాపాలు చేసినా, ఏ విధంగా జీవించినా, ఎలా ఈ లోకంలో బ్రతికినా, మోసగాళ్ళు, దొంగలు, వ్యభిచారులు ఎంతో మంది వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నా దేవుడు ప్రేమిస్తున్నట్టే కారణం ఏంది? ఆయన ప్రేమ. ఆయన కొన్నాడు మన ప్రతి ఒక్కరిని. ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరిచాడు. ఇంకనూ నా బిడ్డ మారుతాడు, ఇంకనూ నా బిడ్డ నా దగ్గరికి వస్తాడు, నన్ను సేవిస్తాడు, నన్ను ఇంకనూ తెలుసుకుంటాడని ఆయన మన యొక్క ఆయుష్ని మనల్ని పొడిగిస్తూ ఉంటే, ఇంకనూ ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన ఊపడు. పిల్లరా ఒక దినం వస్తుంది, ఆ దినం దాకా మనం ఏమి చేసే పరిస్థితి లేదు. మనం ఏ విధంగా ఉన్నాం అనేది మనం సర్చ్ చేసుకుందాం. నేను దేవుడి దృష్టిలో నేను ఏ విధంగా ఉన్నాను? దేవుడికి ఇష్టంగా ఉన్నానా, అయిష్టంగా ఉన్నానా? దేవుడు ఇంకా నేను ఆయన ఎందుకంటే నన్ను ఈ విధంగా బ్రతికిస్తున్నాడు, ఈ విధంగా నన్ను ఆదరిస్తున్నాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, నాకు సమస్తం అవయవాలు ఇచ్చాడు, మనకేం పదవుగా ఉంది. తండ్రి నేను ఎలా జీవిస్తున్నాను? నీకు నమ్మకంగా ఉన్నానా? నమ్మకస్తులుగా నేను జీవిస్తున్నానా? నీకు లోబడుతూ ఉన్నానా ప్రభు? నీ మాట వింటున్నానా? నీకు వ్యతిరేకంగా ఉన్నానా ప్రభు? నా తండ్రి ఎందుకంటే నా తండ్రి గుణైనా నీవు నన్ను పన్నావు ప్రభు, నీ రక్తంలో పరిశుద్ధపరిచావు ప్రభు, నా జీవితం ఏదో ఉంది అని చెప్పి మనం ఎంతో కన్నీరు కార్చి ప్రార్థించే వారిగా ఉండాలి. అలా ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? ప్రార్థన జీవితం ఉందా మనలో? మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ ప్రతి ఒక్కరూ ప్రార్థించే వారిగా ఉన్నామా? ప్రార్థిస్తే ఏమన్నాడు? సమాధానం వస్తుంది. సమాధానం వస్తుందా మనందరికీ? సమాధానం ఉందా మనలో? మన కుటుంబంలో, మన సంఘంలో, మన ఐక్యత కలిగి మనం జీవించగలుగుతున్నాం. ఆ సమాధానం లేకపోతే కారణం ఏంది? దేవుడి మాట వినడం లేదు, దేవుడికి లోబడటం లేదు, దేవుడి యొక్క వాక్యానుసారంగా నేను జీవించలేదని మనం తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే అసమాధానంలో ఉండకుండా సమాధానం లేకపోతే మనం దేవుడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. మనం ఎన్నిక లేని మనల్ని ప్రేమించి ఆయన సన్నిధానంలో మనం ఇలా మొరపెట్టుటకు ఇలా సమయం ఇచ్చాడంటే అది ఎంత గొప్ప ధన్యత మనకిచ్చాడు ఆయన. ఆ ధన్యతను మనం ఏ విధంగా మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. ఎవరు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనత్వం ఉందా? శరీర విషయమై మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? నేను ఎంతో మంచిగా ఉండాలని మనం ఎలాంటి మన వస్త్రధారణ కానీ మనం ఏ విధంగా
వస్తూ ఉంటాం దేవుడి సన్నిధికి. మరి అదే అదే జీవితం కూడా ఆత్మలో మనం ఉండాలి. ఏ కపటం ఉండకూడదు, ఏ ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ఎటువంటి దానికి మనం స్థానం ఇవ్వకూడదు. కాబట్టి మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని మనం ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కూడా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటారు చూడండి. 7వ అధ్యాయము 14వ వచనం, అవిశ్వాసం బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసంలో భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేని నెల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. చూసిన అసలు ఏ విధంగా కుటుంబాలలో ఏ విధంగా ఉంటుంది. అవిశ్వాసంతో ఉన్న భార్య విశ్వాసం గల భర్తను బట్టి ఏమంటున్నాడు, మార్చుకోవాలి. మరలా ఏమన్నాడు, ఆ అవిశ్వాసి భర్త అయితే విశ్వాసం కలిగిన భార్య మార్చుకోవాలి. అలా మార్చుకోలేనప్పుడు పిల్లలు ఏమంటున్నాడు కింద, అయితే అవిశ్వాసి అయిన లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. ఎందుకంటే నీవు ఏ విత్తనము విత్తుతావో అదే పంటను కోస్తాం. అందుకోసమే మన తల్లిదండ్రులు ఏ విధంగా మన యొక్క కుటుంబాలని, మన పిల్లల్ని, మనల్ని ఏ విధంగా మనం పెంచుకోవాలో, ఏ విధంగా భార్యాభర్తలు, ఇప్పుడు విశ్వాసి అయిన భార్య ఉన్నప్పుడు భర్తను ఏ విధంగా మార్చుకోవాలి, అది అలా మార్చుకున్నప్పుడు దేవుడు దృష్టిలో మనం ఏ విధంగా ఉంటాం, పవిత్రులుగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం. దేవుడు చూసినప్పుడు ఈ కుటుంబం ఎంతో ఆప్యాయతగా, అనురాగంగా, దేవుడి దృష్టిలో యథార్థంగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, పరిశీలన చేస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అలాంటి వాటిలో మనం జాగ్రత్తగా మనం ఉండాలి. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. పవిత్రమైన జీవితం పవిత్రంగా ఉండకపోతే, పరిశుద్ధంగా ఉండకపోతే, దేవుడికి ఇష్టం కాకపోతే మనం ఎంత చేసినా మనం వ్యర్థమైపోతా ఉంది. మన ప్రార్థన కానీ, మన యొక్క చేసే ప్రతి ప్రార్థన, దేవుడి సన్నిధికి వస్తున్న నీవు నేను ఎంత చేసినా వ్యర్థమైపోద్ది. కాబట్టి మనం దేవుడికి యథార్థంగా ఉందాం, దేవుడికి ఇష్టంగా ఉందాం, దేవుని ప్రేమించే వారిగా, దేవుడు మనల్ని ఆదరిస్తున్నా, ఆయన ప్రేమ మన పట్ల ఎంతో ఉంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మనం దేవుని కలిగి జీవించాలి. ఆయన రక్తము, ఆయన యేసు రక్తంలో మన ప్రతి పాపం మనకు కడగబడ్డ, ఎప్పుడో మనల్ని పవిత్రులుగా ఆయన 2000 సంవత్సరాల క్రితమే మనల్ని ఏ విధంగా పవిత్రపరిచాడో, మనం ఆ విధంగా మనం ఈ కాలంలో మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం అంటే, తెలుసుకొని జీవించగలుగుతున్నాం అంటే అది దేవుడి కృప అయింది, ఆయన ప్రేమ అయింది. ఆ ప్రేమను మనం తృణీకరించకుండా దేవుడికి ఇష్టంగా ఉండేవారిగా, దేవుడికి నమ్మకంగా ఉండేవారిగా నువ్వు నేను జీవించాలి. అలా జీవించినప్పుడే దేవుడు ఇష్టంగా. అదే యోబు గ్రంథం 8వ అధ్యాయం అంటాడు, నేను పరిశుద్ధుడును. చూడండి 8 అనుకోండి, 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయము, యోబు గ్రంథం 8 చూడండి, 8-6 వచ్చిన అనుకుంటా. నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎల్లా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా ఏమన్నాడు, నీ నీతి నీవు జాగ్రత్తగా నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎల్లా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతున్నాడు. నువ్వు ఎప్పుడు దేవుడి యందు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటావో అప్పుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. శ్రద్ధ నిలిపి నీకు కావాల్సింది చేస్తాడు. మనం ఏ విధంగా ఉన్నాం, మనం ఆయనకి పరిశుద్ధంగా పవిత్రంగా ఉండేవారిగా ఉన్నామా? మరి మన ప్రార్థన ఆలకించబడాలంటే, మన ప్రార్థన వినాలి అంటే, మనకి కావాల్సింది ఇవ్వాలంటే దేవుడికి ఎలా ఉండాలి? మనం యథార్థమైనటువంటి జీవితం జీవించాలి, పవిత్రంగా మనం జీవించాలి. అలాంటి జీవితం జీవించినప్పుడు దేవుడు మనకి కావాల్సింది ఇస్తూ ఉంటాడు. కావాల్సింది నీకు ఏది కావాలో అడగమన్నాడు. నువ్వు నన్ను నా రాజ్యమును ముందు ఎదిగినాడు, అలా నీకు ఏది కావాలో అని అడగమన్నాడు. మరి మనం ఏ విధంగా మనం వెతుకుతూ ఉన్నామో, ఏ విధంగా మనం ఆయనకి జాగ్రత్తగా మనం వెతికే వారిగా ఉన్నామా? మనం పరిశుద్ధంగా పవిత్రంగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? దేవుడికి ఇష్టంగా ఉండగలుగుతున్నావా? ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను జాగ్రత్తగా మనం ఉన్నట్లయితే దేవుడికి ఖచ్చితంగా మనం ఆయనకి ఇష్టంగా ఉండేవారిగా మనకు కావాల్సినగా ఇస్తాడు. పిల్లరా, అలాంటి కృప దేవుడు ఇచ్చాడు మనకు. కాబట్టి ఆ కృపను మనం ఎక్కడ మనము పోగొట్టుకోకూడదు, ఎక్కడ ఆయనకి ఇష్టంగా ఉండకూడదు, ఇష్టమయ్యే రీతిగా మనం జీవిద్దాం. అలాంటి జీవితం జీవించినప్పుడు దేవుడికి అంగీకారంగా ఉంటాం, దేవుడు మనకు కావాల్సింది ఇస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆ కృపను మనం ఎక్కడ తృణీకరించకూడదు. అదే ఇర్మియా గ్రంథం చూద్దాం చూడండి. ఇర్మియా గ్రంథం చివరిగా మనం చూసుకొని తొందరగా ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము,
ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 27 వచ్చిన చూడండి. 13:27. నేను ఎరుగుదును పొలములో ఉన్న మెట్టల మీదలోని ఏ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకున్న నల్లవు, ఇక నీకు ఎంతకాలము ఇలాగూ జరుగును. దేవుడు హెచ్చరిస్తున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, నీవు నేనే ఆ యెరూషలేము, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకున్న నల్లవా. నువ్వు ఎన్నిసార్లు నేను హెచ్చరించాను, ఎన్నిసార్లు నీకు సమయం ఇస్తున్నాను, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు నీ యొక్క జీవితంలో గతించిపోయినాయి. ఇంకా నువ్వు అదే పరిస్థితులు ఉంటావు. ఆ ఏమన్నాడు, వ్యభిచారములని, సకలింపులని, జార కార్యములను, కామాతృతను నేను ఎరుగుదును. నువ్వు చేసే ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి మనస్సు నేను వెరుగుదును. వెరిగి నేను ఏమంటున్నాడు, ఈ వెరుగుదును. యెరూషలేమా, నీకు శ్రమ, నీవు ఇంకా నువ్వు పవిత్రపరచుకోకపోతే, ఇంకా నువ్వు తెలుసుకొని నువ్వు జీవించకపోతే, నీలో అపవిత్రత, పాపము, చెడు ఇవన్నీ పెట్టుకొని జీవిస్తే, ఇంకా నువ్వు అది అలాగనే ఉంటే నీ యొక్క జీవితం ముగించిపోద్ది. తర్వాత ఎవరేమి కాపాడలేరు, ఎవరేమి నిన్ను రక్షించలేరు, ఎవరేమి నిన్నేమి చేయలేరు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్న ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను నిజంగానే ప్రభువా, నేను ఎలా ఉన్నాను, నా ప్రార్థన ఆలకించబడాలంటే, నేను నీకు లోబడాలంటే ప్రభువా, నా తను నేను పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి ప్రభువా. అలాంటి కృపలు నాకు దయచేయి ప్రభు. అలా ఉన్నప్పుడే నువ్వు నా ప్రార్థన ఆలోచిస్తావు ప్రభు, నాకు కావాల్సింది ఇస్తావు ప్రభు. నీవే నా గొప్ప దేవుడు ప్రభు. నన్ను క్షమించి మధ్యాహ్న కాల సమయంలో ఏ విధంగా అయితే నా తండ్రి అలనాడు ప్రభు మా ఇశ్రాయేలును ఏ విధంగానైనా ఆ రక్తము ద్వారా నా తండ్రి నైనా గొడ్లు, ఆ యొక్క మేకలు, గొర్రెల ద్వారా ఏ విధంగా ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి వాళ్ళని ఏ విధంగా నీ యొక్క సన్నిధానంలో నడిపించి వాళ్ళని ఏ విధంగా హెచ్చరించావు ప్రభా. ఈ దినాల్లో నా తండ్రి నీ యొక్క పవిత్రమైన రక్తం, నీ కుమారుడైన నీ రక్తాన్ని ద్వారా నా తండ్రి మమ్మల్ని ప్రోక్షించబడ్డాం ప్రభా. నా తండ్రిగా మమ్మల్ని సరిచేయి ప్రభా. ఇంకా నువ్వు మాలో ఉన్నటువంటి ప్రతి ఏదైనా చిన్న లోట్లు ఏమైనా ఉంటే సరి చేసుకుంటాం ప్రభా, జీవిస్తాం ప్రభా, నీకు లోబడతాం ప్రభా, నీ మాట వింటాం ప్రభా, నీకు ఇష్టానుసారంగా ఉంటాం ప్రభా అని చెప్పి మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధానములు మనం వేడుకున్నట్టయితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనందరం ఆయనకు సన్నిధికి వచ్చిన నీవు నేను నిజంగానే ప్రభా ఏ విధంగా ఉన్నాను ప్రభా, ఏ విధంగా నన్ను సరి చేయ ప్రభా, నన్ను బాగు చేయ ప్రభా, నాలో ఉన్న ప్రతి లోటు సరి చేయ ప్రభా అని చెప్పి మనం ప్రార్థించుకుంటే దేవుడు మన ప్రార్థనలకు అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ప్రార్థించుకుందాం, సరి చేసుకుందాం, జీవిద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాక తల వంచి కళ్ళు మూసినట్టు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మౌనతుడా నాయనా, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ వందనాలు ప్రభా. నిజంగానే ప్రభా నా తండ్రిగోనైనా నా ప్రభా ఈ భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభా. నువ్వు హెచ్చరిస్తున్నావు, ఇంకను నా తండ్రిగోనైనా, నా తండ్రిగోనైనా మేము ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా మేము నడుస్తూ ఉన్నాం, మా జీవితం ఏదో నీ సన్నిధికి వచ్చిన మేము నా తండ్రి ఎలా ఉన్నాం, పరిశుద్ధంగా పవిత్రంగా నా తండ్రి నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులై ఉండండి. మీలో ఎటువంటి కల్మషం, ఎటువంటి చెడు, పాపం ఎటువంటిది లేకుండా ప్రభు నా తండ్రి మేము సరిచేసుకుంటూ నీ రక్తంలో కడగబడిన మేము నా తండ్రి ఎలా జీవిస్తున్నాం ప్రభు. ఇంకనూ నా తండ్రి మా జీవితం ఏ విధంగా ఉంది ప్రభు, నా తండ్రి మమ్మల్ని క్షమించు ప్రభు. నా తండ్రి ఇంకనూ మాకు సమయం ఇస్తూ ఉన్నామంటే నా తండ్రి ఇంకనూ నేను ఏం సరి చేసుకోవాలో, నాలో ఏ చెడు ఉందో ప్రభు నన్ను తీసివేసుకుంటాను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి. హెచ్చరిస్తున్న ప్రతి మాట నా తండ్రి సరి చేసుకుంటూ జీవించు నా తండ్రి, నీకు జీవిస్తూ నీకు లోబడే కృపను మాకు దయచేయండి. ఈ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభు. ఇంతవరకు మీ దాసులు బోధించిన విధానం బట్టి నీ కొందరు, అలాగే నాయన మీ దాసులు మాట్లాడేటువంటి కదా తండ్రి నాయన, మీ దాసులు కూడా బలపరచండి. నీ శక్తి ద్వారా, నీ బలం ద్వారా నింపండి నా తండ్రి. కావాల్సిన మంచి ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటూ నా తండ్రి మేము జీవించే కృపను మాకు దయచేయండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చెప్పండి ఆ మాటలని హృదయంలో భద్రం చేసుకుని ఎవరు వేసుకుంటూ జీవించే కృపను మాకు దయచేయమని ఈ సన్నిధించమని నా ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన చూడండి తండ్రి. ఆమేన్. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనందరం ఇది ఒక కాంపిటీషన్ ఉంది, గుర్తుందా? చక్కగా జ్ఞాపకం చేసుకొని సిద్ధపడి ఉండాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వర్తమానం మన మధ్యలో అధ్యాపకులుగా ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. గ్లోరీ అంటే గారు ఒక పల్లవి ఒక చరణం పాడతారు. సిద్ధపడ్డారా అందరూ ధన్యతలకి? సిద్ధపడ్డారా?
వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరిలో పాల్గొనవచ్చు. చెప్పారా అధ్యక్షులు గారు పోయిన వారు? ఏది బయట లేదు, ఎప్పుడైతే స్టార్టింగ్ లో వచ్చింది. రాజులకు రాజువైరా రాజయేసు రాజమేలరా రవి కోటి తేజయేసురా మేఘవాహనంబు మీద మేఘమే మించు వైభవంబు తోడ మేఘమే రాజాతి రాజా రాజులకు రాజువైరా రాజయేసు రాజమేలరా రవి కోటి తేజయేసురా భూజనంబులెల్ల తేరి చూడగా నిజనంబు స్వాగతంబు నీయగా నీ రాజ శాపనంబు చేయా భూరాజులెల్ల కూలిపోయా భూమి ఆకాశంబు మారిపోయా నీ మహాప్రభావముల వేగా రాజాకి రాజా రాజులకు రాజువైరా రాజయేసు రాజమేలరా రవి కోటి తేజయేసురా అందరికీ వందనాలండి. మన గురువారం ప్రార్థన ప్రాణులందరికీ ఒకసారి వందనాలు. అర్థమైంది ఏం చెప్పాను? మన గురువారం ప్రార్థన ప్రాణులందరికీ వందనాలు. వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి వందనాలు. సరే, చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మనం తల నుంచి కళ్ళు మూసుకుని తెచ్చి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు దేవారాధన అంతట్లో మీరే తోడుగా నడిపించారు. ఏ దుష్టుడికి అధికారం లేకుండా తండ్రి మీరే తోడుగా ఉండి అధికారిగా ఉండి నడిపించినందుకు నీ వందనాలు స్తోత్రాలు దేవ. ఈ సమయంలో దేవ నేను ఇక్కడ నుంచి మాట్లాడుతుండగా తండ్రి ఈ బిడ్డలకు అర్థం అవ్వలాగా నా నోటి ద్వారా మాట్లాడించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు అర్థమైతే వాక్యానుసారంగా వారు జీవించినట్టుగా వాక్యాన్ని ఆ రీతిగా అర్థం చేసుకునే వారిలాగా బిడ్డలు ఉండడానికి సహాయం దయచేయమని. ఏ దృష్టికి అధికారం లేకుండా నిద్రాత్మను లేకుండా దేవాలని అందరూ తండ్రి వినడానికి మీరు సహాయం దయచేయండి. నన్ను మీ నోటి గోడుగా వాడుకోమని సన్నిధిలో ప్రార్థిస్తూ నజరేయుడైన జీవము కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం 126వ అధ్యాయం మొదటి నుంచి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు కలకనిన వారి వలె ఉంటుంది. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు చెప్పుకునేది. చాలు చూడండి 2వ వచనంలో మన నోటి నిండా నవ్వు ఉండేను. ఏముందంట? నవ్వు ఉండేనంట. సియోను పట్టణానికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ దేవుని పట్టణం అనేటువంటి సియోను పట్టణం వారు అక్కడ అప్పటి వరకు బానిసలుగా ఉండి వారు బాధలతో ఉండి శ్రమలతో కూడి ఉండి వాటన్నిటి నుంచి విడిపించి దేవుడు వారిని
మరలా తిరిగి మీ యొక్క సీయోను పట్టణంకి తిరిగి వెళ్ళమని చెప్పినప్పుడు వారు సంతోషంతో ఆనందంతో గంతులేసుకుంటా పరిగెత్తుకుంటా ఆ దేవుని స్తుతించుకుంటా వీరందరూ దేవుడు ఆశీర్వదించబడిన వారు అని చెప్పి పక్కన వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉన్నప్పుడు పరిగెత్తుకుంటా వెళ్తున్నారంట. పరిగెత్తుకుంటా వచ్చినప్పుడు వారి నోటి నిండా ఏముందంట? నవ్వు ఉందంట. ఏముంది నోటి నిండా? నవ్వు ఉందంట. మరి మనకి మన కుటుంబాల్లో అసలు మనస్ఫూర్తిగా మనం నవ్వుకొని ఎన్ని రోజులు అయిపోతుందో కదా. మన వ్యక్తిగతంగా కానీ మన కుటుంబాలలో కానీ మన సంఘాలలో కానీ మనందరము మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎన్నో రోజులు అయిపోతుంది. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటి బాధలు, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటి శ్రమలు, కుటుంబాలలో అనేక రకమైన భారాలు, అనేక రకమైనటువంటి బాధలు, అనేక రకమైనటువంటి బాధ్యతల వలన మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నారు కదా. చిన్న చిన్న వాటికి విసుక్కుంటా చిరాకు పడుకుంటా మన నోటి నిండా నవ్వు అనేది ఉండట్లేదు. కానీ ఏం ఉండాలంటే ఇక్కడ నోటి నిండా నవ్వు ఉండాలి. మరి నోటి నిండా నవ్వు ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. మరి వారు సీయోను పట్టణం నుంచి విడిపోయి సీయోను పట్టణం తిరిగి వెళ్ళమని చెప్పినప్పుడు వారి నోటి నిండా చక్కగా నవ్వుకుంటా పరిగెత్తుకుంటా గెంతులేసుకుంటా వచ్చారంట ఆనందంతో. మరి ఒక ఏమంటారు, ఒక పోలీసుల దగ్గర ఇరుక్కున్నారు. వారు పట్టుకొని వారికి జైలుకి తీసుకెళ్లి వారిని నిష్కించారు. మరలా వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఎంత ఆనందంతో వస్తారు, ఎంత సంతోషంతో వస్తారు కదా. ఆనందంతో సంతోషంతో వస్తారు, ఏడుస్తా హ్యాపీ టీయర్స్తో వాళ్ళు చక్కగా బయటకు వస్తారు. సరే, దాని తర్వాత చూడండి, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. చూడండి, క్రైస్తవులు అనేటువంటి వారు ఎప్పుడు పాడుతూనే ఉండాలంట. ఏమంటే ఆనందగానముతో నిండి ఉండెను. క్రైస్తవులు అనేటువంటి వారు ఎప్పుడు పాడుతూనే ఉండాలంట. చూడండి ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో బుద్ధి చెప్పచ్చు, దేవుని గూర్చి గానము చేయొచ్చు, నివసింపనీయుడి. చాలు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని వాక్యాన్ని సంగీతంగా మార్చింది. అందుకే అర్థమైందా? దేవుని వాక్యాన్ని సంగీతాలుగా మార్చింది. అందుకే మనం ఇప్పుడు ఒక బాధగా ఉన్నాం, ఒక బాధలో ఉన్నాం, ఒక శ్రమలో ఉన్నాం అనుకోండి, ఆ బాధకు తగ్గట్టుగా పాటలు మనకు ఉన్నాయి కదా. వాక్యానుసారంగా అటువంటి పాటలు మనకు ఉన్నాయి. ఈ బైబిల్ అనేది మనకి ఎట్లా అంటే మనకు ఒక అద్దం లాంటిది. మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇప్పుడు అద్దం ముందు మనం ఉంచొని ఎట్లా తలదూకుంటాము, ఎట్లా మన మొహాన్ని మనం ముస్తాబు చేసుకుంటాము, ఎట్లా మనం రెడీ అవ్వాలనేది అద్దంలో నుంచి చూసుకుంటాము, అట్లా మన హృదయాన్ని సరి చేసుకోవడానికి, మన బ్రతుకుని మార్చుకోవడానికి, మన నడకని సరి చేసుకోవడానికి ఈ బైబిల్ అనేది మనకి అద్దం లాంటిది. మరి ఒక బైబిల్లో నుంచి వాక్యాల ప్రకారంగా సంగీతాన్ని తీశారు. ఎందుకు తీశారు? మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి, మన సిచ్యువేషన్కి తగ్గట్టుగా, మనం ఉన్నటువంటి స్థితికి తగ్గట్టుగా ఒక పాటలు పాడుకోవడానికి, అటువంటి సంగీతాలు మనం మన నోటితో పాడుకోవడానికి ఈ వాక్యం నుంచి సంగీతాలు తీసింది. అందుకే మనం ఒక బాధలో ఉన్నామనుకోండి, ఆ బాధ మరి ప్రభుని సిలువలో వేస్తున్నప్పుడు ఎంత బాధ పెట్టారు, ఎంత ఏడిపించారు, అటువంటి పాట మనకుంది. అపరాధిని యేసయ్యా అని కదా. మరి ఆ పాట తలుచుకొని నేను పడుతున్న బాధ, ఎంత బాధ, దేవుడు ఎంత బాధపడ్డాడు నా కోసం, దేవుడు ఎన్ని దెబ్బలు తిన్నాడు నా కోసం, దేవుడు ఎంత శ్రమ పడ్డాడు నా కోసం అని చెప్పి ఆలోచించుకోవాలి. నాకున్నటువంటి బాధ ఇది ఒక పెద్ద లెక్క అని చెప్పి ఆ యొక్క సంగీతాలతో మనందరం ఏం చేయాలంట? ఒకరికొకరు బుద్ధి చెప్పుకునేటట్టుగా ఉండాలి. మరి ఈ రోజుల్లో అయితే యవనస్తులు కూడా ఆకర్షితులవుతుంది దేనికంటే? సంగీతానికి కదా. సంగీతాలకి కొన్ని చోట్ల అయితే పెద్ద పెద్ద కాన్సెప్ట్లు వేసేసి, పెద్ద పెద్దగా మ్యూజిక్ పెట్టేసి, డీజేలు పెట్టేసి, ఎక్కడ సౌండ్ ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసుకుని రకరకాలమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తో
ఎక్కడ ఆర్భాటాలు, ఎక్కడ చూసినటువంటి ఏంటి అన్ని లైట్లు పెట్టేసి స్పార్క్ గన్స్ అని కొత్త కొత్తగా రకరకాలుగా పెట్టేసి ఆకర్షించేసుకుంటున్నారు. యవనస్తులు కూడా వాటికే ఆకర్షితులైపోతున్నారు. కానీ దేవుని బిడ్డలో ఉన్నటువంటి మనకి ఉండాల్సింది అటువంటి సంగీతాలు కాదు, అటువంటి గానాలు కాదు మనకు ఉండాల్సింది. ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో అయితే ఈ రోజుల్లో అయితే రకరకాల సౌండ్లతో, రకరకాల మ్యూజిక్లతో, అనేక రకమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో వాళ్ళు మనుషుల్ని ఆకర్షించేసుకుంటున్నారు, చెడగొట్టేస్తున్నారు కదా. ఆకర్షితులు అయిపోతున్నారు యవనస్తులు కూడా. ఏమంటారు, కొత్త కొత్త డీజే సౌండ్స్ అని చెప్పి, డాల్బీ సౌండ్స్ అని చెప్పి, ఇంకా రకరకాలైనటువంటి మ్యూజిక్స్ తో వాటన్నిటితో కలిసి మనుషుల్ని చెడగొట్టేస్తున్నారు. యవనస్తులు కూడా చెడిపోతున్నారు. కానీ దేవుని బిడ్డలమైన తర్వాత మనకు ఎటువంటి ఉండకూడదు. అటువంటి సంగీతాలు కాదు మనకు కావాల్సింది, అటువంటి పాటలు కాదు మనకు కావాల్సింది, అటువంటి మ్యూజిక్ కాదు మనకు కావాల్సింది. దేవుని వాక్యంతో కూడుకున్నటువంటి సంగీతాలు మనకు కావాలి. దేవుని వాక్యంతో కూడుకున్నటువంటి సంగీతాలు మనకుంటే మన జీవితాల్లో సంతోషం ఉంటుంది. మన జీవితాల్లో సంతోషం ఇక్కడ ఏ విధంగా అయితే వారు తిరిగి నవ్వుకుంటా వచ్చారో, నవ్వుందని వారి నోటి నిండా అంట నవ్వుందంట, అటు రీతిగా మన నోటి నిండా కూడా నవ్వు ఉండాలి. మన జీవితం కూడా సంతోషంగా ఉండాలి. మన బ్రతుకులు కూడా ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలంట, వాక్యానుసారమైనటువంటి సంగీతాలు పాడుకుంటూ ఉండాలి. సమయానికి సందర్భం మన సిచ్యువేషన్ తగ్గట్టుగా, మనం ఉన్నటువంటి పరిస్థితికి తగ్గట్టుగా మనం అటువంటి పాటల్ని పాడుకుంటా ఉంటే మనకి సంతోషం, సమాధానం కలుగుతుంది. మనం సంతోషంగా ఉంటే, మనం ఆనందంగా ఉంటే మనకి దగ్గరికి ఎటువంటి జబ్బులు, ఎటువంటి రోగాలు రావు కదా. నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉండేటువంటి వాడికి ఏ రోగాలు ఉంటాయి? టెన్షన్ పడేవారికి, భయపడేవారికి డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెప్తారు, నువ్వు భయపడబాక, టెన్షన్ పడబాక, అవి పడటం వల్ల నీకు ఈ రోగం పెద్దదైపోతుంది, నీకు తగ్గట్లేదని చెప్తారు. అవునా కదా? నీకు తగ్గట్లేదంటే దాని వల్లే, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు, అందుకే నీకు తగ్గట్లేదని చెప్తారు. కానీ నిజంగా సంతోషం అనేది, ఆనందం అనేది మనలో ఉంటే మనకి ఎటువంటి రోగాలు, ఎటువంటి జబ్బులు ఉండవు. ఆనందంగా మనం జీవించగలుగుతాం. ప్రభువారు కోరుకునేది కూడా అదే మన దగ్గర నుంచి. ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన ఆశపడతాడు. దుఃఖం అనేది ఆయన కలిగించింది కాదు, దుఃఖం అనేది ఆయన చేసింది కాదు. మనకి హృదయపూర్వకంగా దుఃఖమునైనను విచారమునైనను కలుగు చేయవాడు ఆయన కాదు, ఆయన కాదు కలుగు చేసేది. కానీ ఈ రోజుల్లో మనుషుల్ని అయ్యే పట్టుకొని వెళ్తుంది కదా, ఏడిపించేసుకుంటా, ఏడ్చుకుంటా. మనుషులు కూడా ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికే ఎమోషనల్ అయిపోతారు కదా. చాలా చాలా మంది వీక్నెస్లు అయ్యే ఉంటాయి, ఒక చిన్న మాటకే ఎమోషనల్ అయిపోతారు. కొంతమంది వీక్నెస్ అది ఉంటుంది, కొంతమంది ఏం చేస్తారంటే సింపతి కోసం అటువంటి ఏడ్పులు, అటువంటి విచారాలు ఇవన్నీ కూడా సింపతి కోసమో లేకపోతే కొంతమందికి వీక్నెస్ ప్రకారంగా అది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటుంది సాతాను. అటు రీతిగా మనల్ని పట్టుకొని పీడిస్తుంది. కానీ దేవుడు మనకి ఏడుపుల్ని, దుఃఖాలని ఇవి కాదు దేవుడు మనకి ఇచ్చింది, సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే మనకు ఆయన సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన మనకి ఇచ్చాడు. మరి ఈ రోజు నుంచి అయినా కానీ మనందరం ఏమనుకోవాలంటే, మనందరం హృదయాల్లో సమృద్ధిగా దేవుని వాక్యంతో కూడుకున్నటువంటి సంగీతాలు మనలో ఉండాలని చెప్పి మనందరం కూడా తీర్మానం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి సంగీతాలు మాలో ఉండాలి. ఈ పాటలు మాకు ఏ విధంగా అయితే బైబిల్ని చూసుకుని మమ్మల్ని మేము ఏ విధంగా సరిదిద్దుకుంటామో అటు రీతిగా ఈ పాటల ప్రకారంగా కూడా మా జీవితాలను సరిచేసుకునేలాగా, మా సిచ్యువేషన్ తగ్గట్టుగా పాటలు మేము పాడుకోవాలి అని చెప్పి ఈ యొక్క తీర్మానం మనం చేసుకోవాలి. తర్వాత చూడండి 2వ వచనంలోనే, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. చూడండి, ఇప్పుడు దేవుడు మనకు చేసినటువంటి కార్యాలు, మనం ఎదుటి వారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి ఎదుటి వారు కూడా ఏమనుకోవాలంటే, అరే వీడి చక్కగా ప్రేమ కలిగిన వాళ్ళు, వీళ్ళకి దేవుడు చాలా కార్యాలు చేస్తున్నాడంటే వీళ్ళు ఎంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి దేవుడు వాళ్ళ కార్యాలు చేస్తున్నాడు. మనం కూడా అదే రీతిగా ప్రార్థన చేసుకొని దేవుడు ఇచ్చినటువంటి కార్యాలు పొందుకోవాలి. అదే ప్రేమను మనం కూడా ఇతరులకి వ్యక్తం చేసేవారు లాగా ఉండాలని చెప్పి ఇతరులు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మనం అవునా కదా, ఇతరులు ఇన్స్పిరేషన్ గా మనం తీసుకోవాలి. కానీ మనం అయితే అంటే మనుషుల స్వభావం ఎట్లా ఉంటదంటే, అరే వాళ్ళు ఉండేది ఏంది అట్లా, నేను ఉండలేనా కదా, నేను ఎందుకు ఉండలేను, ఛాలెంజ్ అది కూడా మంచిదే.
ఛాలెంజ్ తీసుకుని వాడికంటే ఘనంగా గొప్పగా ఉండటం ఇంకా మంచిది. కానీ అది ఎటువంటి స్వభావంతో ఉంటామంటే మనం మనసులో ఒక స్వభావం పెట్టుకొని ఆ స్వభావంతో బయటకు వ్యక్తం చేస్తాం. నేను వాడికంటే గొప్ప అన్నట్లుగా మన స్వభావం ఉంటుంది. అది కాదు మనకు ఉండాల్సింది. వాళ్ళకి మాదిరిగా నేను ప్రేమను వ్యక్తం చేయాలి, వారికి మాదిరిగా ప్రేమను నేను కూడా ఇతరులకి పంచేవారిలాగా ఉండాలని చెప్పి మనం అనుకోవాలి. హార్మోని తెలుసు అందరు, కీబోర్డు క్యాషియో, దాంట్లో కీస్ ఉంటాయి, పైన బ్లాక్ కీస్ ఉంటాయి, కింద వైట్ కీస్ ఉంటాయి. తెలుసా? ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇప్పుడు అవన్నీ కొడతా ఉంటే వాటి సంగీతం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక కీ పాడైపోయింది అనుకో, దాంట్లో ఆ కీ వదిలేసి ఇంకో పక్క కీ కొట్టొచ్చు కదా. అది లేకపోతే ఏమైందని చెప్పి మీరు విడిచిపెట్టేయచ్చు కదా. కానీ విడిచిపెట్టరు, ఎందుకంటే దానికి వచ్చే సంగీతం దాంట్లోనే ఉంటది. అది కొట్టకపోతే మ్యూజిక్ రాదు. ఒక్కటి పాడైపోయినా సరైన మ్యూజిక్ రావాలంటే రాదు. దేనికి ఇప్పుడు ఒక కీ పని చేసేది ఆ పక్కనకి అదే సేమ్ రాగం రావాలంటే రాదు కదా. వస్తుందా? రాదు. ఇది చేసేది అది చేయలేదు, అది చేసేది ఇది చేయలేదు. మనుషులు కూడా అంతే. మనం చేసేది ఇతరులు చేయకపోవచ్చు, ఇతరులు చేసేది మనం చేయకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు దేవుని రాజ్యాన్ని కట్టాలంటే ప్రతి ఒక్కరు కలిస్తేనే దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాం. అవునా కదా? ఆయన సంతోష పెట్టగలుగుతాం. అట్లా కాకుండా ఇతరులతో నాకు పని లేదు, నేను గొప్ప, నేను ఘనత, నేను గొప్పవాడిని, నేను ఘనుణ్ణి అనుకుంటే దేవుని సన్నిధిలో కుదురుతుందా? కుదరదు. ఏ విధంగా అయితే అన్ని ఇన్స్ట్రుమెంట్స్, అన్ని కీస్ మోగితేనే ఒక పాటకి మ్యూజిక్ వచ్చింది. అవునా? మొత్తం కీస్ కలిస్తేనే ఒక మ్యూజిక్ వచ్చింది. మరి ఒక్కటి మిస్ అయినా కానీ రాదు. మరి ఇది చేసేది దాని పక్కనది చేసి ఉండొచ్చు కదా, పక్కనది సేమ్ రావాలి కదా. రాదు. ఇది చేసే ఈ కీ వచ్చే మ్యూజిక్ దీంట్లోనే వచ్చింది, పక్కన కీలో వచ్చే మ్యూజిక్ దాంట్లోనే వచ్చింది. దానికే ఉండాలి. అర్థమవుతుందా? అంటే దానికే ఉండాలంటే వీళ్ళు చేసేది పక్కన వాళ్ళు చేయలేకపోవచ్చు, పక్కన వాళ్ళు చేసేది మనం చేయలేకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో అవసరమే. అవునా కదా? ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో అవసరమే. అట్లా ఉంటేనే దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాం, ఆయన సంతోషంగా మనం ఉంచగలుగుతాం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి 3వ వచనంలో, మనం సంతోషభరితులము అయితిమి. చూడండి, చూడండి ఇక్కడ మరి మనం చెప్పుకున్నాం ఇప్పుడే, సంతోషంగా ఇతరుల్ని మనం ఉంచాలి కదా. ఇతరుల్ని సంతోషంగా ఉంచే విధంగా ఉండాలి, కానీ ఇతరుల్ని మనం బాధ పెట్టే విధంగా ఉంచకూడదు. ఒకవేళ ఇతరుల్ని బాధ పెట్టాల్సినటువంటి సమయం వచ్చినప్పటికీ, ఇతరుల్ని బాధ పెట్టేటువంటి సందర్భం మనకు వచ్చినప్పటికీ కూడా అటువంటి బాధని మనమే భరించి ఎదుటి వారికి ప్రేమను చూపించాలి అని చెప్పి మన మనసులో కలిగినప్పుడే దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లుతాం. ఇతరులకి బాధను కలిగించాలనుకున్నప్పుడు ఆ బాధను నేనే భరించి వారికి నేను ప్రేమను మాత్రమే చూపించాలి, వారికి నేను మంచిని మాత్రమే చూపించాలి, వారికి నేను న్యాయం మాత్రమే చూపించాలి. ఆ యొక్క బాధని నేనే భరించాలని చెప్పి మన హృదయంలో తెలుసుకొని ఆ హృదయంలో దాన్ని ఉంచుకున్నప్పుడు మాత్రమే మనం దేవుని సన్నిధిలో వర్ధిల్లుతామంట. అదే రీతిగా మనం కూడా ఉండాలి. మరి ఇక్కడైతే యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మరి ఈ వాక్యం గమనిస్తే ముందుగా ఈ వాక్యాన్ని ఎవరు తెలుసుకున్నారు? దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి ఎవరు తెలుసుకున్నారు? పైన 2వ వచనంలో కింద ఉంది, అప్పుడు యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకోలేరు. ఎవరు చెప్పుకున్నారంట? ముందు వాళ్ళు తెలుసుకున్న తర్వాతే మనం తెలుసుకున్నాం. మరి పొద్దాకలు ఏసీలో ఉండే వాళ్ళకి బయట అనేటువంటిదో తెలుస్తుందా? తెలియదు కదా. తెలిసిద్దా? తెలియదు. పొద్దాకలు లోపల ఉండేవాడికి బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. బయటకు వస్తే కదా బయట అన్ని ఎట్లుందో, లేదా బయట పరిస్థితి ఎట్లుందో తెలిసేది. అట్లానే దేవుడు చేసినటువంటి కార్యాలను కూడా మన హృదయంలో పెట్టుకుంటే బయట ఇతరులకి దేవుని కార్యాలు చేయాలని ఎట్లా తెలుస్తాయా? తెలీదు. మనం ఎప్పుడైతే దేవుని కార్యాలు, దేవుని చేసినటువంటి మేలులు, దేవుని మనకి అన్నిటి నుంచి విడిపించాడు, వాటన్నిటిని మనం బయటికి తీసుకొచ్చి బయట పెట్టినప్పుడే ఇతరులు తెలుసుకోగలుగుతారు. ఇతరులు తెలుసుకుంటారు. తెలుసుకొని దీని ప్రకారంగా వాళ్ళు కూడా, మేము కూడా దేవుని నమ్ముకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని చెప్పి వారికి అప్పుడు వారి హృదయంలో కలుగుతుంది. కాబట్టి మనందరం ఏం చేయాలంట? దేవుడు చేసినటువంటి కార్యాలని బయటికి చెప్పుకునే విధంగా ఉండాలి. బయటికి చెప్పుకోవాలి, దేవుడు నాకు ఈ కార్యాలు చేశాడు, దేవుడు నాకు ఎన్ని మేలులు చేశాడు అని మనం ఇతరులకు చెప్పుకుంటే వారు కూడా దేవుని సన్నిధికి నడిపించినట్లుగా ఉంటుంది. తర్వాత చూడండి 4వ వచనంలో,
చాలా ఆగండి. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎట్లా ఉండాలని చెప్తుంది ఇక్కడ బైబిల్? సంతోషముగా ఉండాలని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. సంతోషంతో మనందరం ఉండాలి. దేవుని బిడ్డలు అయినటువంటి వారు సంతోషంగా ఉంటే వారి జీవితాలు సంతోషంగా ఉంటాయి, వారి బ్రతుకులు సంతోషంగా ఉంటాయి, వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, వారి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారందరూ కూడా సంతోషంగా ఉంటారు. అవునా? సంతోషం అనేది మనం ఎట్లా అయితే మనం ఏ విధంగా అయితే నడుచుకుంటామో, మనం ఏ విధమైనటువంటి సంతోషాన్ని, మనం ఏ విధమైనటువంటి ప్రేమను చూపిస్తామో, తిరిగి మన పిల్లలు కూడా అదే ప్రేమను చూపిస్తారు. అదే ప్రేమను వారు కూడా చూపిస్తారు. అటువంటి ప్రేమను మనం చూపించకపోతే, అటువంటి సంతోషాన్ని మనం కనబరచకపోతే పిల్లలు కూడా అది చేయలేరు. అవునా? పిల్లలు కూడా అది చేయలేరు. చాలా మంది కోపాలతో కూడుకున్నటువంటి వారు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే, కోపం అనేది అందరికి వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని కొంతసేపట్లో తీసివేసి మరలా తిరిగి బిడ్డలతో ప్రేమగా సంతోషంగా ఉంటే వారు కూడా చాలా సంతోషంగా ఉండాలి, ఇట్లా నడుచుకోవాలి కావాలి అని చెప్పి వారు కూడా తెలుసుకుంటారు. కానీ చాలా మంది అయితే అట్లా చేయరు. కోపాలను పెంచుకొని, ద్వేషాలను పెంచుకొని, అసూయలైపోయి అది చివరికి ఏ విధంగా అవుతుంది? హత్యగా మారుతుంది. అటువంటి స్వభావాలతో ఉంటారు. కానీ అది కాదు కావాల్సింది. ప్రేమను చూపించేవారిగా, సంతోషాన్ని కనబరిచేవారిగా తల్లిదండ్రులు ఉంటే బిడ్డలు కూడా అదే నేర్చుకుంటారు. ఆ సంతోషం అనేది ఒక బయట లోకంలోనో బయట ఎవరి దగ్గర పొందుకునేటువంటిది కాదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఒక సంతోషాన్ని పొందుకోగలుగుతాం. ప్రభు దగ్గర మాత్రమే అటువంటి సంతోషాన్ని, అటువంటి సమాధానాన్ని పొందుకోగలుగుతాం. సంతోషం ఉంటే మన కుటుంబంలో సమాధానం ఉంటది. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, పనా సౌఖ్యమైన సంతోషం, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. హృదయం వింతగా ఎందుకు మారిందంట? యేసు వచ్చాడు కాబట్టి హృదయం వింతగా మారిందంట. మరి మనం సంతోషం కావాలంటే, హృదయంలో ఆనందం కావాలంటే ఈ లోకంలో వెతికితే ఎక్కడ కూడా కనిపించదు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే, ప్రభు చెంత మాత్రమే మన యొక్క సంతోషాన్ని కనుగొనగలుగుతాం. ఆ యొక్క సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం. అంటే మనం నిత్యము దేవుని సన్నిధిలో దేవునితో ఉంటే ఆ యొక్క సంతోషాన్ని మనం కూడా పొందుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చదువుకున్న 4వ వచనంలో, దక్షిణ దేశంలో ప్రవాహములు రప్పించుము. చాలా ఆగండి, చదవండి. 6వ వచనం కూడా చదువు. 5వ వచనం కూడా, కన్నీళ్లు విడిచుచు విత్తువారు పనులు మోసుకొని వచ్చారు. చూడండి, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా ఏ విధంగా అయితే నీళ్లు పారుతా వస్తాయో, ఏ విధంగా చీమలు గుంపులుగా ఏ విధంగా లైన్లో వెళ్ళిపోతాయో, అటు రీతిగా వీళ్ళు కూడా ఏం చేశారంటే చెరలో నుంచి, వారి బంధకాల్లో నుంచి బానిసలుగా విడిపించి దేవుడు వారందరినీ విడిపించి తీసుకువస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎట్లా వచ్చారంట? గుంపులుగా నవ్వుకి నిండా నవ్వు పెట్టుకొని సంతోషంగా వచ్చారంట. లైన్లో గుంపులుగా కదా. ఆ విధంగా ఏ విధంగా అయితే దేవుడు మనల్ని కూడా అటువంటి బాధల నుంచి, అటువంటి బంధకాల నుంచి విడిపించినప్పుడు అదే రీతిగా దేవుని సన్నిధికి మనం కూడా రావాలన్న విషయం మనకు కూడా తెలియాలా లేదా? సంతోషంగా రావాలి దేవుని సన్నిధికి, సమాధానంతో రావాలి. సమాధానాన్ని దేవుని సన్నిధిలో పొందుకోవటానికి రావాలి, దేవుని సన్నిధిలో నిద్రపోవటానికి రావాలి, దేవుని సన్నిధిలో చెప్పండి ఇంకా ఎందుకు రావాలి? పాటలు పాడుతుంటే చేతులు చప్పట్లు కొట్టకుండా కూర్చోటానికి రావాలి. అవునా? అందుకనే రావాల్సింది. దేనికి రావాలి మరి? దేవుని సన్నిధికి, దేవుని దగ్గర సమాధానాన్ని పొందుకోవడానికి, ఆయన్ని స్తుతించడానికి దేవుని సన్నిధికి మనం వచ్చేవారిలాగా ఉండాలి. ఆయన కోసం సంతోషంగా వేగిరపడి మనం వచ్చేవారిలాగా ఉండాలి.
అంతేగాని ఏదో ఆదివారం వరకు వెళ్తే ఆదివారం ఒక్కరోజే నేను సంతోషంగా ఉంటాను, లేకపోతే ఆదివారం ఒక్కరోజే నేను సమాధానంగా ఉంటాను, ఆదివారం ఒక్కరోజే దేవుడు నాకు సమాధానాన్ని కలుగజేస్తున్నాడు అని చెప్పి మనం అనుకోవటం అది మన అజ్ఞానం. అనుదినము ఆయన దగ్గరికి వెళితే ప్రతిరోజు సంతోషాన్ని మనకు ఆయన ఇస్తాడు. అనుదినము మనకు ఆయన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్తామో అప్పుడు ఆ దినాన్ని అందిస్తాడు. ఇక్కడ ఏ విధంగా అయితే వారు ప్రవాహములు పరునట్లుగా, ఏ విధంగా అయితే గుంపులు గుంపులుగా ఏ విధంగా అయితే వచ్చారో అటు రీతిగా దేవుని దగ్గరికి మనం కూడా అదే రీతిగా వెళితే అదే మేలులు మనం కూడా తిరిగి పొందుకోగలుగుతాం. అర్థమవుతుందా? దాని తర్వాత చూసుకున్నట్లంటే 5వ వచనంలో కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషముగా పంట కోసెదరు. మరి ఒక రైతు ఏమనుకుంటారంటే చూసేటువంటి వారు ఒక బస్తా వేస్తుంటే, ఒక బస్తా ధాన్యం చిమ్ముతుంటే 50-60 బస్తాలు ఎట్లా కోస్తున్నారు అని అనుకుంటారు. 50-60 బస్తాలు కోసేదే కనిపిస్తుంది, కానీ దాని వెనకమాల ఎంత చాకిరి ఉందో, దాని వెనకమాల ఎంత శ్రమ ఉందో, దాని వెనకమాల ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో అవి ఎవరికి కనపడవు కదా, ఎవరికి కనపడవు. వాడు వేస్తుంది ఒక్క బస్తా అయితే 50-60 బస్తాలు ఎట్లా కోస్తున్నాడు, 50-60 బస్తాలు ఎట్లా తీస్తున్నాడు అనేది కనపడుతుంది, కానీ దాని వెనకమాల ఉన్నటువంటి శ్రమ కనిపించదు. మరి మనం కూడా దేవుని సన్నిధిలో కష్టపడుతున్నాం, మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, అయినప్పటికీ కూడా మనకి దేవుడు మేలులు చేయట్లేదు, దేవుడు మనకి ఆ సంతోషాన్ని కలుగ చేయట్లేదంటే మరి మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ? మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మోకరించి ప్రార్థన చేయాలి, దేవుని పరిచర్యలో ముందుండాలి. దేవుని పని ఒకటి చెయ్యాలి అంటే వేగరమే మనం వచ్చి ఆ పనిలో పాలుభాగస్తులం అవ్వాలి. అవునా? అదే ఇక్కడ మరి వాళ్ళు ఒక రైతు ఒక బస్తా వేస్తే అన్ని కోస్తున్నాడంటే దాని వెనకమాల ఎంత చాకిరి ఉంటేనే కదా. మరి దేవుని నువ్వు ఒకటి అడిగినప్పుడు అది పొందుకోవాలంటే నువ్వు ఎంత ప్రార్థన చేసి దేవుని కార్యాలు, దేవుని పనుల్లో నువ్వు పాలుభాగస్తులు చేస్తేనే కదా నువ్వు అటువంటి కార్యాలకి, గొప్ప కార్యాలు చూసేది. అవునా కాదు? అటువంటి కార్యాలు చూడాలంటే మనకు ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు ఉండాలి. కోల్గేట్ పేస్ట్ మనందరం వాడతాం కదా, కోల్గేట్ పేస్ట్. ఆ కోల్గేట్ పేస్ట్ కోల్గేట్ అనే పేరు గల ఆయన ఒక వ్యక్తి అనమాట. ఆయన వ్యక్తి ఒక ఓడలో ప్రయాణం అయ్యి ఒక దేశానికి వెళ్తున్నాడు. ఎందుకు? ఆయన ఫస్ట్ లో పౌడర్ పళ్ళపొడి ఉండే కదా, అవి అమ్ముకొని ఆయన బ్రతకడానికి ఓడలో ఒక దేశానికి వెళ్తుంటే అక్కడ ఓడ నడిపే నాయకుడు ఉంటాడు కదా, తను వచ్చి ఎక్కడికయ్యా నువ్వేంటి ఎట్లా వెళ్తున్నావు అంటే, అయ్యా నా దగ్గర ఒక చిన్న పళ్ళపొడి పౌడర్ ఉంది, అది నేను అమ్ముకొని నా బ్రతుకుని, నా జీవితాన్ని కొనసాగించుకోవాలనుకుంటున్నాను, మరి నాకు ఎక్కడ బ్రతకడానికి నాకు స్కోప్ లేదు అని చెప్తే, అయ్యా నువ్వు దేవుని నమ్ముకో, దేవునికి ఇష్టడుగా ఉండు, దేవుడికి నమ్మకంగా నువ్వు పని చెయ్యి, నువ్వు గొప్పగా వాడబడతావు, నువ్వు గొప్పగా నీ కంపెనీ, నీ పేరుతో ఉన్నటువంటి ఆ కోల్గేట్ అనే దాన్ని పెట్టుకొని కంపెనీ పేరు, నీ పేరు పెట్టుకో, గొప్పగా నీ పేరు, నీ కంపెనీ వర్తిల్లుతుంది అని చెప్తే ఆయన సంతోషంగా వెళ్ళి దేవునికి లోబడి దేవునికి ఇష్టడుగా పనిచేశాడంట, నమ్మకంగా పనిచేశాడంట. అతను చెప్తే స్టోరీ ఉంది ఒక స్టోరీ. ఆయన కంపెనీ పెడితే ఫస్ట్ పెట్టిన దాంట్లో వచ్చిన దాంట్లో ఒక 10వ వంతు దేవునికి ఇచ్చాడంట. 10వ వంతు దేవునికి ఇస్తే ఇంకా చాలా గొప్పగా ఆయన్ని వర్దిలాడంట. వర్దిలిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకా చాలా, మరి ఎక్కడ దేశాల్లో పెట్టడం ఏంటి, మరి గుంటూరు ఎక్కడ, కోడూరు ఎక్కడ, ఇక్కడ కోల్గేట్ పేస్ట్ అమ్మటం ఏంటి అంటే ఏ విధంగా ఆయన్ని ఎక్స్పోర్ట్ అవుతుందో, ఏ విధంగా ఆయన గొప్పగా దేవుడు ఆ బిడ్డను వాడబడ్డాడంటే ఆయన వ్యాపారంలో ఎంత ఘనంగా చేశాడో చూడండి. మరి 10వ వంతు ఇస్తే ఏ విధంగా ఆయన ఆశీర్వదించాడు. తర్వాత 10వ వంతు కాదు, నాకు వచ్చినట్లు సగం నీకు సగం నాకు అని చెప్పి ఆయన నిశ్చయించుకున్నాడంట. సగం నీకు సగం నాకు. మరి దేవుడు ఆ బిడ్డను ఎంత ఆశీర్వదిస్తానో సగం నీకు ఇస్తున్నాను ప్రభా, సగం నాకు అని చెప్పి సగాన్ని ఇచ్చేసాడంట. మళ్ళా సగం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా గొప్పగా ఘనంగా ఆయన కంపెనీ పెరిగిపోతుందంట. పెరిగిపోయిన తర్వాత సగం కాదు, 80% నీకు 20% నాకు అనుకున్నాడంట. చూడండి మరి అంత గొప్పగా ఆయన కంపెనీ పెరిగిపోతుంటేనో దేవునికి అంత ఇవ్వాలి. నేను దేవునికి ఇష్టడుగా ఉంటున్నాను, ఆయనకి నమ్మకంగా చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి 80% ఆయనకి 20% ఆయనకి అని చెప్పి తీసుకున్నాడంట. మరి అట్లా తీసుకున్న తర్వాత ప్రభువా నాకు ఏది వద్దు, మొత్తం నీకే, 100% మొత్తం నీకే అని చెప్పి ఉన్న కొంచెం దాంట్లో నమ్మకంగా చేసుకున్నాడంట, నమ్మకంగా జీవించాడంట, ఘనంగా ఆయన చేసి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అటువంటి వచ్చిన డబ్బులన్నీ అక్కడ అనాథ పిల్లలు ఉంటారు కదా, అనాథ పిల్లలు లేనటువంటి, తినడానికి లేనట్టు బయట ఉన్నటువంటి వారికి అవన్నిటిని తీసుకెళ్లి ఆ ట్రస్ట్ వాళ్ళు ఉచితంగా పనిచేస్తున్నారంట. మరి చూడండి ఆయన ఉన్న కొంచెంలో ఎంత నమ్మకంగా జీవిస్తే ఆయన దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఉన్న కొంచెమే ఒక పౌడర్ తీసుకొని నాకు పౌడర్ చేయగలిగిన శక్తి నాకుంది,
దాని పౌడర్ ని నేను మేక్ చేయగలుగుతాను, అక్కడ శక్తి నాకుంది అని చెప్పి బయలుదేరాడు. మరి ఆయన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు చూడండి. ఉన్న కొంచెం దాంట్లో అయినా కానీ మనం నమ్మకంగా ఉంటే దేవుడు అదే రీతిగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు అదే రీతిగా మనల్ని కూడా దీవిస్తాడు. అందుకే మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. నేను సంతోషంగా సమాధానంగా ఉండాలంటే నాకున్న కొంచెంలో కూడా మీ దగ్గర నమ్మకంగా జీవిస్తే అటువంటి సంతోషాన్ని నేను పొందుకోగలుగుతాను. కాబట్టి అటువంటి మనసును నాకు కలిగిసే ప్రభు అని చెప్పి దేవుడి సన్నిధిలో మనం కూడా ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించిన అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. నాయన ఇంతవరకు దేవారాధన అంతట్లో మీరే తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. చెప్పబడిన వాక్యం ప్రకారంగా తండ్రి, ఏ రీతిగా తండ్రి మా హృదయాన్ని సంతోషముతో తండ్రి వాక్యంలో ఉన్నటువంటి గానముతో నింపుకోవాలి తండ్రి. అటువంటి గానాలతో తండ్రి మా హృదయాన్ని నింపుకునే వారిలాగా ఉండడానికి సహాయం దయచేయండి దేవా. ఈ గానాల ప్రకారంగా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకునే వారిలాగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. నన్ను బైబుల్ అయితే తండ్రి అర్థం వల్లే మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, మా జీవితాలను మేము మార్చుకోవడానికి కదా ప్రభా. దాన్ని అర్థం చేసుకుని తండ్రి అటు రీతిగా దేవా మా జీవితాలను మేము మార్చుకొని మా హృదయాలను మేము సరి చేసుకునే వారిలాగా ఉండడానికి మీరు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. ఏ విధంగా అయితే తండ్రి సమాధానంగా సంతోషంగా ఉండే వారిలాగా తండ్రి మేము జీవించాలో అట్టి సంతోషాన్ని అట్టి సమాధానాన్ని మీరు మాకు కలుగు చేయమని అడుగుతున్నాం దేవా. ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా ఏ ఉద్దేశాలతో అయితే వచ్చారు తండ్రి, ఏ ఉద్దేశాలతో అయితే వారి ఇక్కడికి వచ్చారు తండ్రి, వారి యొక్క ఉద్దేశాలను సఫలపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. ఈ వాక్యాన్ని మోసుకొని వెళ్ళి తండ్రి సంతోషంగా తండ్రి కుటుంబాల్లో జీవించే వారిలా గుడ్డానికి సహాయం దయచేయండి. సమాధానం లేకుండా దేవా ఎంత జీవించినా కానీ తండ్రి, సమాధానం లేకుండా ఎంత బ్రతికినా కానీ ప్రభా వ్యర్థమే కదా తండ్రి. ఎందుకంటే ఎంత సంపాదించుకున్నా కానీ, ఎంత వెనకేసుకున్నా కానీ, ఎంత కూర్చుకున్నా కానీ ప్రభా సమాధానం లేకపోతే కుటుంబంలో ఏమీ ఉండదు కదా తండ్రి. అట్టి సమాధానాన్ని కుటుంబాల్లో దయచేయండి ప్రభా. అటువంటి సమాధానాన్ని ప్రతి ఒక్క కుటుంబాల్లో మీరు అనుగ్రహించండి తండ్రి. అటు ఒక సంతోషాన్ని మీరు కుటుంబాల్లో దయచేయమని అడుగుతున్నాం దేవా. పిల్లలతో సంతోషంగా తల్లిదండ్రులు ఉండడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మీరు తోడుగా ఉండి నడిపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకొని ప్రభా ఇతరులకు బోధించి తండ్రి వాక్యాన్ని సారంగా ఇతరుల తండ్రి దేవుని మందిరంలోకి నడిపించే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి మీరే తోడుగా ఉండి నడిపించమని అడుగుతూ ఇంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించారు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఈ ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. మంచి వర్తమానం ఉన్నాం. కానుకలు పట్టుకున్నాం. కానుకలు నిమిత్తం మన మధ్యలో వసంత మేడం పాట పాడతారు. ప్రభు యేసుదే దశమాభాగమునియ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే దశమాభాగమునియ వెనుదీతువా పాడి పంటలు మూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా మూడు గుట్టలు నీకు దయచేయగా ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమాభాగము నీయా వెనుదీతువా కలిగించే
తొలగించే పలు బాధ భరితాములు కలిగించే సకలాపు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితాములు బలియాయని పాపముల పేసుడే తెలువాక ప్రభుకి అసీసువా బలియాయని పాపముల పేసుడే తెలువాక ప్రభుకి అసీసువా నీ ఘనము ప్రభు యేసువే నీ దశమా భాగము వెనుదీతువా సరే, మన మధ్యలో అబ్రహాం ఇస్లాం గారు ఉన్నారు. చిన్న ప్రార్థన చేస్తారు. కానుకలు తర్వాత ఆశీర్వాదం చేస్తారు. ప్రార్థన చేస్తున్నామండి. మహాభక్తుల దేవ, దయగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, పరలోక రాజా, యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. నిన్న నేడే ఎక్కడెత్తుకున్న తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఆయన చూస్తున్న దేవ నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు తండ్రి. నాయన ఆయన మేము ఎంతైనా కూడినా మీకు తెలుసు నాయన. చిన్న పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు మమ్మల్ని క్షేమం కాచి కాపాడి సజీవులు ఎప్పుడైంది నేను ఆరోగ్యంగా పడుకుంటూ మాకు ఇచ్చిన ప్రభుత్వం నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఆయన ఈ రోజున ఆరాధన ఆయన పాటలు ఎందరినైనా ఉత్తర చిత్రాలు ఎందరినైనా వార్షిక పరిచయం జరిగించిన విధానం బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఆయన వాక్యం విని శబ్దం చేయకుండా నాయన వాక్య ప్రకారం మేము జీవిస్తాం, మాకు సహాయం చేస్తున్నాం. మరి ముఖ్యంగా మేము ప్రార్థనతోనైనా మమ్మల్ని మేము బాగు చేస్తున్నాం, చేసుకుని నేను మా కుటుంబాన్ని మా సంఘాన్ని మేము ప్రార్థనతో జయించే మాకు సహాయం చేస్తున్నాం తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాయన పాటల కోసం ప్రార్థిస్తుంటానైనా సాయంత్రం దానికైనా చిన్న వాటినైనా సహాయం చేస్తున్నాయన. ఈ కానుకలైనా రాజస్వామి ఈ రాజస్వార్తని వాటికి మాకు సహాయం చేస్తున్నామని నాయన. అంతవరకు నన్ను సజీవులకు నడిపించమని మిగతా కార్యక్రమం మీరే జరిగించమని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన మధ్యలో దాసులు ఉన్నారు. హజరత్ శాస్త్రి గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాం. ప్రార్థన అవసరాలు ఎవరికైనా ఉన్నాయా? ముందుగా సాక్ష్యాలు ఎవరైనా చెప్పగలరా? సరే, అందరూ ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. తల్లి వచ్చి కలిగిస్తున్నట్టు ఏం కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, బంగారు పాదాలు కొందనాలు మధ్యాహ్న కాలశ్రమంలో తండ్రి ఆరాధన పట్టిన కృప క్రమంగా జరిపించడానికి వచ్చిన కృపను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు నాయన. ఇంతవరకు తండ్రి క్రమంగా ఆరాధన జరగడానికి వచ్చిన కృపను బట్టి తండ్రి మేము తండ్రి నాయన ఏ విధంగా పాటలు పాడటానికి తండ్రి ఇతర పద్ధతులు చదువుకోవడానికి వాక్యాన్ని ప్రకటించుకోవడానికి వాటి యొక్క పనులు మీరు తోడుగా ఉండి నడిపించి ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఎత్తుపెట్టుకుని భద్రపరిచినందుకు కొందనాలు స్తోత్రాలు దేవ. ఈ సమయంలో తండ్రి అవసరతను బట్టి ప్రార్థిస్తున్నాము దేవాలనైనా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తండ్రి అవసరతను తండ్రి మీరు తీర్చమని సమయంలో ప్రార్థిస్తున్నాం దేవ. సంఘంలో బలహీనతగా ఉన్నటువంటి వారిని దేవ ప్రతి ఒక్కరికి బలహీనతను బలంగా మార్చగలిగినటువంటి శక్తి కలగాడు ప్రభా. దేవాలనైనా మధ్యాహ్న కాల సమయంలో తండ్రి సరోజనంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవ. తల్లిలో ఉన్నటువంటి బలహీనతను తీసివేయండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఎవరికి దయచేయండి ప్రభా. దేవాలనైనా ఇంకా తండ్రి త్వరలో బిడ్డ తండ్రి సన్నకు వచ్చి సాక్షిగా వెళ్ళి తండ్రి తండ్రి ఆనంద మొదటిగా బిడ్డ కూర్చోండి సాక్షిగా వెళ్ళడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే తండ్రి శ్రీనివాసులకు బట్టి ప్రార్థిస్తున్నాము కూడా. గత వారం అయితే తండ్రి బిడ్డ రాలేకపోయాడు ఈ దినం కూడా తండ్రి రావాలనుకున్నాడు కానీ తండ్రి అంటే రాలేకపోతున్నాడు దేవన్నైనా. శాతాన్ని ఎంతగానో శోధిస్తున్నాడు తండ్రి నాయన. అన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కూడా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఆ బీపీని షుగర్ ని కంట్రోల్ అవ్వడానికి సహాయం దయచేయండి. ఊపిరితిత్తులు చుట్టూ ఉన్నటువంటి నిమ్మల ప్రభావనైనా ఇప్పుడే కంటే దాన్ని కలిగించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మీరు తోడుగా నడిపించండి. మంచి ఆరోగ్యాన్ని అభివృద్ధి అనుగ్రహించి మరి ఒక దినాలను మీ చిత్రం అయితే అభివృద్ధి మళ్ళీ సన్నిధికి నడిపించితే మీరు స్థితించే వెళ్ళడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా.
అలాగే తండ్రి నాయన సంఘంలో ఉన్నటువంటి తండ్రి ఆ అవసరతలను బట్టి తండ్రి సంఘంలో ఉన్నటువంటి వారికి ప్రభా ఏ అవసరతలు అయితే ఉన్నాయో ప్రభా ఏ అవసరతలన్నింటి మీరు తీర్చమని అడుగుతున్నాం కదా. అలాగే మమ్మల్ని కూడా ప్రార్థిస్తున్నాము తల్లి. తండ్రి తల్లికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి కూడా. తల్లిపోయినటువంటి బలహీనతను తీర్చేసి మంచి ఆరోగ్యాన్ని అప్పుడు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. ఈ తాపంగా ఉంటుంది తండ్రి అనేక రకాల పనులు చేస్తుంది ప్రభా. పనులు చేసుకోవడానికి ఓపికని బలాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. నాయన అలాగే తండ్రి మా సంఘ సభ్యులు మీరు విశాలపరచమని కూడా ప్రార్థిస్తున్నాం కదా. మీరు సహాయం దయచేయండి కూడా. ఈ నామంలో ఏ జరిగినా కానీ మాకు ఇచ్చే దేవుడు తండ్రి. మేమైతే కూడా ప్రభా మేమైతే తండ్రి మనుషుల మీదనో ఎవరి మీద ఆధారపడట్లేదు కనుక మీ మీదనే ఆధారపడుతున్నాము తండ్రి. మీరైతే చేస్తారు ప్రభా, మీరు కార్యాలు చూపిస్తారని చెప్పి సంగతులు ఎదురు చూస్తున్నాం కదా. ఇంకా తండ్రి పరిశుద్ధాత్మక గొప్ప కార్యాలు సంఘంలో జరిగేలాగా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం కదా. ప్రతి ఒక్కరి తండ్రి నాయన ఇంకా తర్వాత ఉన్నటువంటి కార్యక్రమంలో మీరే తోడుగా నడిపించండి. ప్రతి ఒక్కరికి సిద్ధపాటు దయచేయండి. చక్కగా తండ్రి బిడ్డలు వచ్చి సిద్ధపడవచ్చు. చక్కగా చెప్పడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం కదా. మీరు వారి వాడుకోమని మీరు ప్రార్థిస్తున్నాం కదా. నాయన మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రార్థన సన్నిధిలో చేర్చుకొని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకి తండ్రి కావాల్సినటువంటి ఆశీర్వాదాలు దేవుని మీరు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తూ అభివృద్ధి జీవన కలిగిన పరిశుద్ధ ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం చేయకూడదు సెలవు తీసుకున్నాం. మధ్యలో రాజాన్న గారు నడిచి ఆశీర్వాదం ఇస్తారు. కళ్ళు మూసుకుంటే ఆశీర్వాదం సెలవు తీసుకుందాం. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్.